నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ డిఎన్ఏ విత్ భారత్. నేను సునీత. అగ్రనేతల ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టాప్ లీడర్లు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాడ నారాయణ, సోము సహా 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. తాజా లొంగుబాట్లతో అటు తెలంగాణలో మావోల ఉనికి ప్రశ్నార్థకమైందనే టాక్ అయితే వస్తోంది. తెలంగాణకు సంబంధించి ఇంకా 50 మంది మావోయిస్టులు పనిచేస్తున్నారని డీజీపీ శ్రీధర్ రెడ్డి అయితే చెప్పారు. ఇక సెంట్రల్ కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి రాజిరెడ్డి కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. అమిత్ షా టార్గెట్ కంటే ముందుగానే మిగిలిన మావోలు లొంగిపోతారా? ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? ఇదే అంశం గురించి వాటి డిఎన్ఏ విత్ భారత్ లో డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ అయితే సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో భరత్, చూస్తున్నాం ఈ మధ్య రోజు రోజుకి మావోయిస్టులకి మధ్య ఎదురు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగానే మావోల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అసలు మావోల ఉనికి ఉంటుందనుకోవచ్చా? ఉనికి ఉండాలని కూడా మనం కోరుకోకూడదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం జరగాలి. అప్పుడు సరే 80s లో 90s లో వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదా. 1980s లో 90s లో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులకి ఆస్మాన్ జమీన్ ఫరక్ అంటారు. తెలంగాణలో ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. కాబట్టి మావోయిస్టులు ఉండాలని కూడా కోరుకునే వాళ్ళు ఉండొచ్చు కొద్దిమంది. కానీ ఇప్పుడు అడవులు బాట పడితే ఏమవుతుంది? అల్టిమేట్ గా ఏమవుతుంది? హిడ్మా ఏమైంది? ఏదో ఒక రోజు ఎన్కౌంటర్ కావాల్సిందే కదా. అంతకుముందు అంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు డ్రోన్స్, తర్వాత శాటిలైట్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవులు కాదు ఎక్కడున్నా సరే భద్రతా దళాలకి వచ్చేసింది. అంతకుముందు ఏంది, ఆ వెళ్తుండగా మందుపాత్రలు పెట్టి పోలీసుల్ని చంపేవాళ్ళు. దాంతో వాళ్ళు వెహికల్స్ బంద్ చేసి కాలినడకన పోలీసులు వెళ్లేవాళ్ళు. కల్వర్టుల దగ్గర వాటి దగ్గర ల్యాండ్ మైన్స్ ఇటువంటి పెట్టినప్పుడు. సో గ్రే హౌండ్స్ అవన్నీ అవసరం ఉండే. ఆక్టోపస్, గ్రే హౌండ్స్ ఇటువంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో మావోయిస్టులు ఉండగలరా? ఇప్పుడు ఇంతమంది ఎందుకు లొంగిపోతున్నారు? కగార్ ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఏ మూలన ఉన్నా సరే అమెరికా ఏం చేసింది, ఒసామా బిన్ లాడెన్ 2011లో, ఇప్పుడు కాదు, తొరా బొరా గుహలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి పాకిస్తాన్ లో ఒక ఇంట్లో తలదాచుకుంటే అక్కడికి వచ్చి కొట్టేసిందా లేదా? సో అంత టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు దలుచుకుంటే, భద్రతా దళాలు దలుచుకుంటే ఇటువైపు ప్రాణ నష్టం, అంతకుముందు రెండు వైపులో ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు జరుగుతుందా? రెండో వైపు జరుగుతుందా? పోలీసుల వైపు లేకపోతే వాళ్ళు మావోయిస్ట్ యాక్షన్ టీం వచ్చేసి ఇక్కడ పొలిటీషియన్ చంపడం ఇవన్నీ జరుగుతున్నాయా? సో ఉంటే గనక ఇంకా మావోయిజం కంటిన్యూ అయితే ఎవరు నష్టపోయేది? మావోల సైడ్ నుంచే కదా ప్రాణ నష్టం జరిగేది, అక్కడే కదా. సో ఇప్పుడు మార్చ్ 31 లోపు ఏమున్నా భారతీయ జనతా పార్టీ అయితే క్లియర్. ఎందుకంటే మొదట ఇప్పుడు కాదు, ఒక 40-50 సంవత్సరాలు ఇది నడుస్తుంది. అప్పుడు కూడా ఏబీపీ వర్సెస్ ఆర్ఎస్యూ, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, అప్పుడు ఏబీపీ వాళ్ళని కూడా ఆర్ఎస్యూ చంపిన పరిస్థితి ఉంది. అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇవాళ 37 మంది లొంగిపోయారు. ఇవాళ డీజీపీ చెప్పారు 59 మంది ఇంకా తెలంగాణ నుంచి దళాల్లో ఉన్నారు అని చెప్పి. సో ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మెయిన్ గా ఇప్పుడు ఉందంటే తిప్పిరి తిరుపతి దేవ్జీకి ఇప్పుడు అతనే మావోయిస్టులకు సారథ్యం వహిస్తున్నాడు అని అంటున్నారు. కానీ ఇంకెవరో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత, మావోయిస్ట్ పార్టీ హెడ్ చనిపోయిన తర్వాత ఎక్కడ దానికి నెక్స్ట్ నేతృత్వం వహిస్తుంది ఎవరు అన్నది అఫీషియల్ గా రిలీజ్ కాలేదు. కానీ తిప్పిరి తిరుపతి దేవ్జీ ఉండొచ్చు అని అంటున్నారు. గణపతి కూడా ఇంకెక్కడున్నాడో తెలియదు. గణపతి ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. గణపతి మావోయిస్ట్ పార్టీకి సుదీర్ఘ కాలం నేతృత్వం వహించిన వ్యక్తి. సో అట్లాగే రాజిరెడ్డి కూడా ఇంకా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినారు, తెలంగాణలో ఉంటున్నారు. మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయి తెలంగాణలో ఉన్నారు. ₹1 కోటి రివార్డు తీసుకున్నారు. ఆయన కూడా పిలుపునిస్తున్నారు, ఏమైనా లొంగిపోవాలంటే లొంగిపోండి, రండి, జనజీవన స్రవంతిలో కలవండి, పోటీ చేయండి ఎలక్షన్స్ లో, లేదా పోటీ చేయకుండా మీ సిద్ధాంతాలని ప్రచారం చేయండి. మీడియా ఉంది, ఏ మీడియా కవర్ చేయకపోతే సోషల్ మీడియా ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎవరి వాయిస్ వాళ్ళు వినిపిస్తే ప్రజలు నచ్చితే మీది కూడా తీసుకోవచ్చు కదా. సో ఇంకా అడవుల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనుకున్నారో అది పాసిబుల్ కాదని తేలిపోయింది. పాసిబుల్ అయితే ఎప్పుడో పాసిబుల్ అవుతుండే, ఇప్పుడు కాదు కదా. అంటే భద్రతా బలగాలంతా
గట్టిగా లేనప్పుడే పాసిబుల్ అవుతుండే. సో తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం అన్నది సాధ్యం కాదు అని క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకెందుకు ఉండాలి? వచ్చే వాళ్ళని కొద్దిమంది ట్రోల్ చేస్తుండొచ్చు, బట్ అల్టిమేట్గా నేనేమంటానంటే వాళ్ళు కొంత డిఫరెన్స్ నేను చూపిస్తాను. టెర్రరిస్టులు వేరు, మావోయిస్టులు వేరు. టెర్రరిస్ట్ అనేవాడు విచక్షణ అనేది ఉండదు. ఇప్పుడు ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ చేస్తే అక్కడ వాడు ఆ కారు బాంబుతో ఎవడు చనిపోతాడో తెలీదు. మావోయిస్టులు టార్గెట్ చేసింది పోలీసులు, రాజకీయ నాయకులు, భద్రతా బలగాలు, వాళ్ళకు వ్యతిరేక సిద్ధాంతం ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు. అది తప్పే. వ్యతిరేక సిద్ధాంతం ఉంటే చంపడం కరెక్ట్ కాదు కదా. నీకు వ్యతిరేక సిద్ధాంతం ఏబీపీ వ్యతిరేక సిద్ధాంతం ఉంటే చట్టాలు శిక్షించడం కాదు. నీ వ్యతిరేక సిద్ధాంతం ఉంటే నీ సిద్ధాంతం బలం పోరాడు, నువ్వు నీ వాదన వినిపించు, వాళ్ళు వాదన వినిపిస్తారు. చంపేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు హిందుత్వ సిద్ధాంతం వినిపిస్తే నువ్వు నీ రాడికల్ సిద్ధాంతం వినిపించు, ప్రజలకు ఏది నచ్చితే అది యాక్సెప్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు అడవుల్లో ఉంటే ఏం లాభం? అల్టిమేట్ గా హిందుత్వ సిద్ధాంతం ఉన్న పార్టీ దేశాన్ని నేలుతోంది కదా. ఇప్పుడు వాళ్ళకి 37-38% వచ్చింది కదా భారతీయ జనతా పార్టీ. ఆ సిద్ధాంతం ప్రజలకు నచ్చింది కాబట్టి 16-17 రాష్ట్రాలు ఉంది. మీరు అట్లాగే పార్టీ పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఇవాళ పరిస్థితుంది? కేరళలో తప్ప ఎక్కడ అధికారం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? కానీ భారత్ ఇప్పుడు సిచ్యువేషన్ కొన్ని గ్రామాలలో, చాలా దూర ప్రాంతాల్లో కానీ, అడవిల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో కానీ మావోయిస్టులకు స్టిల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ప్రజలు ఉన్నారు స్టిల్. అవును, అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ప్రజల మద్దతు ఉందనుకోవచ్చు. నేనేమంటా అంటే ఇప్పుడు ఎక్కడ సపోర్ట్ లేకుండా అట్లా ఎట్లా ఉంటది? ఒకళ్ళు ఇప్పుడు మీరు ఒక ఏ ఇష్యూ అయినా తీసుకోండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 37% ఓటు బ్యాంక్ దేశవ్యాప్తంగా వచ్చింది. అట్లా 63% వ్యతిరేకం వచ్చిందని అంటావా? అనం కదా. హైయెస్ట్ వాళ్ళకి వచ్చింది. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో 39% కాంగ్రెస్ కి వచ్చింది, 37% బీఆర్ఎస్ కి వచ్చింది. సో సిద్ధాంతానికి ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది, ఒక్కళ్ళని సపోర్ట్ ఉండదా? ఇప్పుడు మీరు ఒసామా బిన్ లాడెన్ మంచివాడా కాదా అని పోలు పెడితే మంచివాడే అనేవాళ్ళు ఒక 5-10% ఉంటారు. ఉంటారా ఉండరా? గాంధీని తిట్టేవాళ్ళు ఉంటారా ఉండరా? గాడ్సే మంచి నచ్చేవాళ్ళు ఉంటారా ఉండరా? అంతే. మావోయిజానికి సపోర్ట్ ఎందుకు ఉండదు? ఉంటది. కానీ తగ్గిందా లేదా మీరు చూడాలి. ఒకప్పుడు అన్నలని చెప్పి అన్నం పెట్టేవాళ్ళు, అవునా కదా. ఇప్పుడు మరి ఏం రిక్రూట్మెంట్ ఇప్పుడు అవుతుందా ఊర్లలో? ఒకప్పుడు చాలా మంది చేరారు కదా, అన్నల్లో దళాల్లో చాలా మంది చేరారు కదా. ఇప్పుడు చేరుతున్నారా? చేరట్లే. నేను అందుకనే మీరు అప్పుడు ప్రజల మద్దతు బాగుండే అప్పుడు ఉంది కాబట్టి అంత పోలీస్ నిర్బంధం ఉన్నా, నిషేధిత పార్టీ అయినా, ఏ సమస్య వచ్చినా అన్నలు గుర్తొచ్చేవాళ్ళు ఊర్లో, ఏ సమస్య వచ్చినా. కానీ ఇప్పుడు ఆ సమస్యలు అది చేసే మెకానిజం వచ్చింది. రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నచ్చకపోతే టీఆర్ఎస్ నచ్చకపోతే బీజేపీ, వాళ్ళు వచ్చి పరిష్కరిస్తారు. నీకు ఒక పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీ ఆప్షన్ ఉంది కదా. లేదా ఈ రాజకీయ పార్టీలు సంబంధించకపోతే మీడియా ఉంది, మీడియా లేకపోతే సోషల్ మీడియా. సో అంతకుముందు ఇష్యూస్ ఏంటంటే ఇంత ఫోకస్ కాకపోతుండే. ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్న సమస్యలు, నిజామాబాద్ లో ఉన్న సమస్యలు హైదరాబాద్ దాకా రాకపోతుండే, పరిష్కరించే వాళ్ళు కూడా లేరు కదా. అప్పుడు నక్సలైట్లు అటాక్ చేసింది ఎవరు? దొరలు మీద అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దొరలే ఊర్లకు వచ్చి మరి ఆ ఊర్ల నుంచి తరిమారు. దొరలు భయపడి సిటీలోకి వచ్చారు. సిటీలోకి వస్తే పవర్ ఎవరి చేతిలో ఉంది? మరి మళ్ళీ దొరల చేతుల్లోనే ఉంది కదా. మరి వాళ్ళ లక్ష్యాన్ని చేరినట్ట మావోయిస్టులు చేరలే కదా. నువ్వు ఇంకా రూరల్ ఏరియాస్ నుంచి సిటీకి పంపించి ఇంకా సిటీ ల్యాండ్ కూడా అది చేసి స్ట్రెంథన్ చేసినట్టే కదా. సో ఏవైతే లక్ష్యం అనుకున్నావో లక్ష్యం జరిగిందా? బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చిందా మావోయిస్ట్ పార్టీ వల్ల? రాలే కదా. ఏమైంది మరి? బలహీన వర్గాల ప్రాతినిధ్యం తగ్గింది కదా. సో లక్ష్యాన్ని సాధించినప్పుడు ఎందుకు అనుకోవాలి మనం? దాని ద్వారా లక్ష్యం నెరవేరుదని అర్థమైంది కదా. తుపాకీ మల్లోజుల వేణుగోపాల్ చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళు 30-40 సంవత్సరాల అడవుల్లో గడపడం కూడా గొప్ప. బయటికి లొంగిపోయి వచ్చిన వాడిని ఆ విధంగా ట్రోల్ కూడా చేయకూడదు. ఏదో ఒక సిద్ధాంతం నమ్మారు గట్టిగా, మంచో చెడో నమ్మారు. మా సిద్ధాంతం ద్వారా జరుగుతాయని వాళ్ళు. హిడ్మా కూడా 200 మందిని చంపాడు, మల్లోజుల వేణుగోపాల్ కూడా చాలా మందిని చంపాడు. కానీ ఇప్పుడు అర్థమైంది ఆ సిద్ధాంతం ద్వారా రాజ్యాధికారం రాదు అని. ఇప్పుడు వేరే వాళ్ళు చంపితే కేసులు మాఫీ ఉండదు, కానీ మావోయిస్టుల మీద కేసు మాఫీ చేస్తున్నారు. ఆ పాలసీ ఉంది. మీరో నేనో ఎవరినో పోయి చంపి నా మీద కేసు మాఫీ అంటే చేయరు కదా. వీళ్ళు 100-200 మందిని చంపినా కేసు మాఫీ చేస్తుంది ప్రభుత్వం. మాఫీ చేసి మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు జైలు పోలే కదా, ఆయనకి ₹1 కోటి రివార్డ్ ఇచ్చి పంపించారు. సో ఆ పాలసీ ఒకటి తీసుకున్నారు కాబట్టి దానిలో లొంగిపోతేనే బెటరు.
రెండోది సపోర్ట్ అంటే డెఫినెట్ గా ఉంటుంది, సపోర్ట్ ఉండనిది ఏది ఉంటుంది, కానీ తక్కువ కాలేదా ఇంతకుముందు? వీళ్ళు ఎవరి కోసం త్యాగం చేయాలి చెప్పండి? ఇవాళ జనరేషన్ ఎవరైనా మావోయిజంలో జాయిన్ అవుతున్నారా? మా అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారేమో కొద్దిమంది, కానీ ఎవరి లైఫ్ లో వాడు బిజీ ఉన్నాడు అంతే. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ. ఓటేయమంటేనే జూబ్లీ హిల్స్ లో ఓటే లేదు, 47% మంది ఓటేశారు. మీరు ఎవరి కోసం త్యాగం చేయాలి? సెల్ ఫోన్ ఎవరు రాత్రి కాగానే ఈ తెలంగాణలో యువత పూర్తిగా గంజాయి అయిపోయింది, డ్రగ్స్, లిక్కరు ఇది అయిపోయింది. అంతకుముందు యూత్ ఎట్లా ఉండే? ఇప్పుడు ఈ చేసిన వాళ్ళ కుల మతాలకు అతీతంగా ఆచరించారు. రెడ్డి కులం, కానీ బలైన వర్గం గురించి ఫైట్ చేశాడు. మల్లోజుల వేణుగోపాల్, మల్లోజుల కోటేశ్వరరావు బ్రాహ్మణ కులం, గణపతి వెలమ అప్పర్ క్యాస్టే కదా, అప్పర్ క్యాస్ట్ అయినా అప్పర్ క్యాస్ట్ లకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడారు. అదే దొరలకు వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు అంత సామాజిక స్పృహ ఉందా? ఎవరి కులం వాడు చూసుకుంటున్నాడు. ఉందా? లేదు కదా. స్వార్థం ఎక్కువైపోయింది. ఈ స్వార్థం ప్రజల్లో స్వార్థం ఎక్కువైపోయిన తర్వాత ఎందుకు మీరు ఆ ప్రజల గురించి అడవుల్లో ఉండడం? మీ కుటుంబాలు చూసుకోండి మంచిగా. మీ తల్లి హిడ్మా తల్లి బాధపడుతుంటే అనిపించింది, లొంగిపోని చెప్పింది, వినలేదు. కానీ అట్లా అని మరి హిడ్మా కూడా 200 మంది పోలీసులు చంపితే కరెక్టా? 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఏం చేశారు? ఈ కోపం 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో భాగంగా పోయినారు పోలీసులు, వాళ్ళ మందపాత్ర పెట్టి చంపినప్పుడు ఇప్పుడు ఆయన కూడా దీన్ని ఎవరిది తప్పు అని మనం ఏం చెప్పగలం? సో ఒకటి, ఇప్పుడు మీ దేనికైనా మద్దతు ఉంటుంది. కసాబ్ను కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. మావోయిస్ట్ పార్టీకి మద్దతు లేదంటే మద్దతు తగ్గింది, రిక్రూట్మెంట్ జరగట్లేదు. కొత్తగా ఎవరు అన్న పోయి మావోయిస్టులో జాయిన్ అవుతున్నారా? జాయిన్ కావట్లేదు. ఎందుకు జాయిన్ కావట్లేదు? స్వార్థం పెరిగిపోయింది. ఇంతకుముందు స్వార్థం లేకుండా. సో అంత మందిలో స్వార్థం పెరిగినప్పుడు మీ స్వార్థం మీరు చూసుకోండి, మీ స్వార్థం చూసుకోండి, మీ కుటుంబాలను చూసుకొని ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం. ఇంకొకటి, రీసెంట్ గా లొంగిపోయిన వాళ్ళలో 20కి పైగా మహిళలు ఉన్నారు. అందులో మనం కంపేర్ చేసి చూసినా కూడా ఎక్కువగా మనం జీ తెలుగు స్క్రీన్ పైన కూడా చూస్తాం, ఎక్కువగా మహిళలే ఉన్నారు. అంటే ఎక్కువగా మహిళలే డైవర్ట్ అవుతున్నారా? అంటే వాళ్ళ ఆలోచన మారిపోతుంది అనుకోవచ్చా? అట్లేం లేదు. మహిళలు ఛత్తీస్గఢ్ సంబంధించిన మహిళలు ఎక్కువ ఉంటుండే, ఛత్తీస్గఢ్ లేకపోతే అక్కడ ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి మహిళలు పురుషులు అందరు లొంగిపోతున్నారు, అట్లేం లేదు. బట్ ఒకప్పుడు ఉన్నంత లేదు. వీళ్ళంతా ఉన్నత విద్యావంతులు. ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, అంటే ఇప్పుడు ఎన్ఐటి అంటే ఐఐటి తర్వాత పెద్ద ఇన్స్టిట్యూషన్, అటువంటి సంస్థల్లో చదివిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలు చదివిన వాళ్ళు అండర్ గ్రౌండ్ పోయినారు అప్పుడు. ఎందుకంటే అప్పుడు చెప్పుకోవడానికి అంత సమస్యలు ఉండే, అంత బాధలు, అంత నిర్బంధం ఆ విధంగా ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పరంగా ఎటువంటిదైనా సాధించవచ్చు అని అర్థమైంది కదా. 1969లో హింస ద్వారా రాలే తెలంగాణ, 300 మంది చనిపోయినారు 1969లో పోలీస్ ఫైరింగ్ లో. 2010లో సూసైడ్స్ చేసుకున్నారు, ఎవరిని చంపకుండా తమను తాము సూసైడ్ చేసుకున్నారు. సో ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగ పరిధిలో వచ్చినప్పుడు రాజ్యాంగ పరిధిలో మీ సిద్ధాంతం కూడా పాసిబుల్ అవుతుంది నచ్చితే గనక. అంతే. 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 1984లో ఇవాళ 300 సీట్లకు వచ్చిందంటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు కదా. ఆ సిద్ధాంతాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీకు నచ్చినా నచ్చకుండా, మీకు నచ్చకపోవచ్చు ఆ సిద్ధాంతం, కానీ ఆ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీరు ఒప్పించండి ప్రజల్ని, అంతే. ఒప్పించారండి. నేపాల్లో వచ్చాడు కదా ప్రచండ, మావోయిస్టే కదా, ఆయన ప్రధానమంత్రి అయినాడు కదా. నేపాల్ పూర్తి హిందూ దేశం ఉండే, మరి భారతదేశం హిందూ దేశం కూడా కాదు కదా, సెక్యులర్ అనే అంటారు కదా. అఫీషియల్ గా హిందూ దేశం కాదు. అప్పుడు అఫీషియల్ గా హిందూ దేశంలో వచ్చారు మరి మావోయిస్టులు. ఇక్కడ ఎందుకు రారు? మీకు వ్యతిరేక సిద్ధాంతం వచ్చింది, వాళ్ళు 2 సీట్ల నుంచి ఇక్కడ దాకా వచ్చారు. మతోన్మాదం, ఆ ఉన్మాదం, కులోన్మాదం అది అంటారు కదా. మతోన్మాదం చెప్పండి, వచ్చి బయటికి రండి. మీ సిద్ధాంతాన్ని బలం లేకుండా మనం ఆర్గ్యుమెంట్ చేస్తే కాదు, అంతే, సరిపోదు. ఏదేమైనా దెర్ ఇస్ ఎ వే. ప్రజలు కోరుకోవట్లేదు. ప్రజలు కోరుకోనప్పుడు మీరు ఎందుకు ఉండాలి అండర్ గ్రౌండ్ లో? అక్కడ ఉండాలి. ప్రజలు ఈ సిద్ధాంతం ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు, ఒక 5% to 3% ఉంటారు. కానీ వాళ్ళు ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు మావోయిస్టులు ఉండాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. కార్పొరేట్ అంటాం. కార్పొరేట్ లేకపోతే ఇప్పుడు ఐటీ లేకపోతే హైదరాబాద్ ఏంది? రియల్ ఎస్టేట్ లేకపోతే ఏంది? ఇదివరకు రియల్ ఎస్టేట్ అని తిట్టేవాళ్ళు, ఇవాళ రియల్ ఎస్టేట్ లేకపోతే ప్రతి ఒక్కరికి 2-3 సైట్స్ ఉన్నాయి, అందరూ జాగాలు కొనుక్కుంటున్నారు. ఇంతకుముందు లేకుండే, ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండే. ఇప్పుడు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఐటీ ఇవన్నీ లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కదా. ఒకప్పుడు దారిద్ర్య రేఖకు దిగువన చాలా మంది ఉండేవాళ్ళు తెలంగాణలో, ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు పనికి దొరుకుతున్నారా? మీరు ఆలోచించండి. హైదరాబాద్ లో డ్రైవర్ని పెట్టుకోవాలంటే 20 నుంచి 25 వేలు,
మనకు పనికి దొరకక బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. మన వాళ్ళు తక్కువ జీతాలకేం ఎక్కడ మీకు మ్యాన్ పవర్ దొరకట్లేదు. మీకు అదే పోండి ఉత్తరప్రదేశ్ లో లేకపోతే బీహార్ లో దారిద్ర్య రేఖ దిగువన చాలా మంది ఉండేవాళ్ళు తెలంగాణలో. కానీ సంపద పెరిగింది ఎప్పుడైతే ఐటీ వచ్చిందో, ఇంటికి ఊరికొక ఐటీ వచ్చి సంపద పెరిగి ప్రభుత్వాలు ఇన్కమ్ గురకు పెరిగి ప్రభుత్వాలు ఇస్తున్నాయి నెలకు 2000 పెన్షన్, 3000 పెన్షన్, 4000 పెన్షన్ ఇస్తున్నాయి. కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాయి. దారిద్ర్య రేఖ ఇంతకుముందు నిజామాబాద్ నుంచి లేదా కరీంనగర్ నుంచి దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి 3 ఉండే. బొగ్గుబాయి సింగరేణి ఇంప్రూవ్ అయింది, సింగరేణిలో ఇన్కమ్ ఎక్కువైంది, జీతాలు పెరిగి. బొంబాయి వలసలు తగ్గిపోయినాయి, దుబాయ్ వలసలు తగ్గిపోయినాయి. ఇక్కడనే పనిచేసేందుకు సిద్ధంగా లేరు. సో ఇంతకుముందు ఎందుకు పేదరికం వల్ల వచ్చింది సామాజిక ఆర్థిక సమస్య, నక్సలిజం వచ్చింది. కానీ ఇప్పుడు పేదరికం తగ్గింది కదా. ఇంతకుముందు తినడానికి తిండికి కూడా ఇబ్బంది ఉండే, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు అందరికి ఫ్రీ బియ్యం, ఉచిత బియ్యం అని చెప్పి అందరికి ఇన్కమ్ పెరిగింది ఏదో విధంగా. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగి దేశంలోనే అత్యధిక ఇన్కమ్ ఉన్న జిల్లాగా రంగారెడ్డి జిల్లా అయింది. సో అందుకని ఇప్పుడు అవసరం, మావోయిస్టుల అవసరం అన్నది తక్కువ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే పేదరికం నుంచి బయటపడ్డారో, పేదరికం వల్లనే ఇష్యూస్ అన్ని వచ్చాయి. పేదరికం ఎప్పుడైతే బయటపడ్డారో ఈ మావోయిజంలో చేరడానికి అవకాశం కూడా తక్కువైంది. మాట్లాడదాం. మనతో పాటు పేరాల శేఖర్రావు గారు ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశారు, రాష్ట్రీయ స్వయం సేవకులో పనిచేశారు. శేఖర్జీ, సో ఇంకా 59 మంది ఉన్నారట మావోయిస్టుల్లో తెలంగాణలో. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ సమకాలికులు? లేదు సార్, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ అవుట్ అయిపోయారు. కొద్దిమంది తెలిసిన అవుట్ అంటే చనిపోయినారా, లొంగిపోయినారా? ఇప్పుడు నాగేశ్వరరావు, ధర్మ, ఆర్కే వీళ్ళందరూ ఎప్పుడూ మా టైంలోనే చనిపోయారు. ఆ తర్వాత అంటే నేను ఇప్పుడు ఈ రోజు జరిగిన చర్చ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. యాక్చువల్ గా మీరు మాటికి నిన్న జరిగిన చర్చలో కాదు, ఈ రోజు కూడా 2 విషయాలు మాటికి మాట్లాడుతున్నారు. ఒకటి, మావోయిస్టులు ఐడియాలజికల్ ఉద్యమకారులు తప్ప టెర్రరిస్టులు కారని. ఇప్పుడు టెర్రరిజం యొక్క మీనింగ్ ఏంది, టెర్రరిస్ట్ యొక్క డెఫినేషన్ ఏంది? వీళ్ళు మావోయిస్టులు టెర్రరిస్టులు కాకపోతే ఈ ప్రపంచంలో టెర్రరిస్టులు అనే వాళ్ళే లేరు. అదే టెర్రరిస్ట్ అంటే నేనేమంటే వాడు విచక్షణ లేకుండా కారు బాంబు పెట్టి ఎవరిని పడితే వాళ్ళని చంపుతాడు. కానీ వీళ్ళు కొద్ది టార్గెటెడ్ పోలీసు మందిని విష్టిలో కాకతీయ ఎక్స్ప్రెస్ భోగిలో ఎంతమంది చచ్చిపోయారు సార్? ఆ తర్వాత పెళ్లిళ్ళ సంబంధించిన వెహికల్స్ ఎంతమందిని చనిపోయినాయి అంటే బై మిస్టేక్ కదా అంటారా? బై మిస్టేక్ చెప్తా నేను. వాళ్ళ టెర్రరిస్టు చర్యల కారణంగా, వాళ్ళ దుశ్చర్య కారణంగా ఇప్పుడు వెహికల్స్ ను బ్లాస్టింగ్ చేసిండ్రు, లేకుంటే టెలిఫోన్ టవర్స్ ను బ్లాస్టింగ్ చేసిండ్రు. ఇదంతా ఏం సార్? ఇదంతా ఐడియాలజికల్ మూమెంటా సార్? కాబట్టి మావోయిస్టులు పక్క టెర్రరిస్టులు. దీంట్లో అనవసరమైనటువంటి మన మీద ఒక ఐడియాలజికల్ వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళది టెర్రరిజం యాక్టివిటీ అనే విషయాన్ని మనం ఒకటి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి సార్. రెండవది ఏంటంటే, మావోయిస్టులు భవిష్యత్తులో డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీ కింద మారి వీళ్ళు రాజ్యం వెళ్తారు అనేది ఇది ఒక తప్పుడు ప్రచారం. అసలు ఈ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో కమ్యూనిజానికి ఏమాత్రం విలువ లేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు విలువ లేదు. ఈ టెర్రరిస్టిక్ వ్యవహారాలు చేసిన మావోయిస్టులకు అంతకంటే ఈ దేశం సంబంధించిన ప్రజలు ఏ రకంగా కూడా 1% కూడా వీళ్ళని స్వాగతించారు. కాబట్టి వీళ్ళు ప్రజాస్వామ్యపథంలోకి వస్తారు, వీళ్ళు సోషల్ మూవ్మెంట్స్ క్రియేట్ చేస్తారు, వీళ్ళ వలన సమాజానికి పెద్ద లాభం ఉంటుంది అనేదైతే నిన్న ఈరోజు చర్చ జరిగిందో ఇది చాలా బోగస్ సార్. సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మావోయిస్టులు, రిటైర్ అయిన మావోయిస్టులు అని ఒక లిస్టు తీయండి. గత 20 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళు, సరెండర్ అయిన వాళ్ళు ఒక్కళ్ళన్నా సోషల్ యాక్టివిజం చేస్తున్నారా? ఏదో వేళ్ల మీద లెక్క పెట్టిన ఒకరిద్దరు తప్ప ఎవరికి వాళ్ళు దే ఆర్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళతో ఏ రకమైన మార్పు కాదు. ఇంకోటి ఏంటంటే, అసలు మావోయిస్టులకు డెమోక్రటిక్ వాల్యూస్ లేవండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, లాస్ట్ 100 years సంబంధించినటువంటి ఈ లెఫ్టిస్ట్ ఉద్యమంలో 1925 లో సిపిఐ స్టార్ట్ అయిందండి. ఆ రోజు నుంచి వరకు ఇప్పటికు 2025 లో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు 100 సంవత్సరాల్లో 100 ముక్కలైనాయి.
వీళ్ళు ఏదో మళ్ళీ రీవ్యాంప్ అయి ఇంకేదో సమాజానికి ఉపయోగపడే చేసే ఐడియాలజీ అనేది ఇది ఆల్రెడీ రిజెక్టెడ్ ఐడియాలజీ. వీళ్ళ నుంచి ఏ రకమైన ఆశలు పెట్టుకోవడం అనవసరం. ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఈరోజు ఆజాద్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ని సంబంధించినటువంటి ఎర్రోళ్ళు, చాలా పెద్ద టెర్రరిస్ట్ ఎర్రోళ్ళు అంటే ఆయన ఛత్తీస్గఢ్ సంబంధించిన ఆయన కూడా ఈరోజు అరెస్ట్ అయిన. ఆయన పేరు ఎక్కువ హైలైట్ కాలేదు, బట్ ఆయన చాలా క్రియాశీలకమైన వ్యక్తి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయాల స్వలాభాల కోసం ఆజాదును వీళ్ళందరినీ కూడా మరో నయీంలను తయారు చేయొద్దు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే నయీం కూడా ఒకప్పుడు ఇదే రకంగా ఉండే. తర్వాత రాజకీయాలు, ఆ తర్వాత పోలీసు వాళ్ళు నయీంతో కలిసి అనేక రకాల అకృత్యాలు ఆయన చేసిండు. పెద్ద దందాలు చేసి ఒక మాఫియా కింద తయారయ్యారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళను ఆ టైప్ ఆఫ్ రాజకీయాల కోసము లేకుంటే మాఫియా కోసం ఉపయోగిస్తారా అని చెప్పి అనుమానం నాకుంది. దీని విషయంలో తగిన విషయాలు జాగ్రత్తలు తీసుకొని రాజకీయాలకు తావియొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. అయితే ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనీష్ కుంజం అని చెప్పి ఒక సిపిఐ ఎమ్మెల్యే ఛత్తీస్గఢ్ లో ఆయన ప్రకటన విడుదల చేసి ఆయన ప్రెస్ లో మాట్లాడాడు. ఈ మనీష్ కుంజం ఏమన్నాడంటే, ఈయన హిడ్మాకు చాలా క్లోజ్ పర్సన్. మనీష్ కుంజం గారు ఈరోజు ఏమన్నారంటే, దేవ్జీ తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి హిడ్మా చావుకు కారణము తిరుపతి దేవ్జీ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఈరోజు ఛత్తీస్గఢ్ లో ఇవ్వడం జరిగింది మనీష్ కుంజం. కాబట్టి ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ వీళ్ళల్లో చాలా ఉన్నాయి, చాలా ఇంటర్నల్ కాంట్రడిక్షన్ ఉన్నాయి వీళ్ళలో. ఈరోజు హరగోపాల్ గారు వీళ్ళందరూ సూపర్ యాక్టివ్ అయిపోయి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఇప్పుడు వందల వేలాది మంది చావుకు కారణమైనటువంటి ఒక వ్యక్తి ఆయనను భగత్ సింగ్ కింద, అల్లూరి సీతారామరాజు కింద, హరగోపాల్ లాంటి వాళ్ళకు సిగ్గుండాల ఇటువంటి పదాలు మాట్లాడడం కోసం. హరగోపాల్ లాంటి వారికి నేను చెప్తున్నా, హరగోపాలరావు వారికి సిగ్గుండాల. ఎందుకంటే భగత్ సింగ్ త్యాగమైంది, అల్లూరి సీతారామరాజు త్యాగమైంది. వాళ్ళు ఇటువంటి ఇండిస్క్రిమినేట్ వ్యవహారాలు చేశారండి. సామాన్య ప్రజల్ని చంపి తుపాకులు పట్టుకొని ఎవరు పడితే వాళ్ళ విచక్షణ దాడులు చేసి చంపారండి. ఎట్లా భగత్ సింగ్ ను, అల్లూరి సీతారామరాజును హిడ్మాతో పోల్చి మీరు ఎట్లా డివాల్యూ చేస్తారండి వాళ్ళను? కాబట్టి వీళ్ళంతా మాట్లాడేటప్పుడు హరగోపాల్ కానీ, పౌర హక్కుల సంఘం నాయకులు కానీ ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నా. వీళ్లకు ఇప్పటికే వీళ్ళు డివాల్యూ అయిన సొసైటీలో ఈ అర్బన్ బ్యాచ్ అంతా ఇంకా డివాల్యూ అవుతారు వీళ్ళన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, మీరు సరెండర్ చేసుకోవడము స్వాగతిస్తున్నాం. ఇది తప్పకుండా ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో అవసరం. అయితే సరెండర్ చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంది, భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ కార్యపాలన ఏంది, నయం తర్వాత కాకుండా చూపాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఏ రాష్ట్రం సంబంధించినటువంటి వాళ్ళను ఆ రాష్ట్రాలకు పంపించేసేయండి. ఛత్తీస్గఢ్ లో తెలుగు వాళ్ళు అరెస్ట్ అయినా, తెలంగాణ వాళ్ళు అరెస్ట్ అయితే తెలంగాణ పంపండి, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అరెస్ట్ అయితే ఆంధ్రాకి పంపండి. ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ ఉండి అక్కడ విచ్ఛిన్న కార్యక్రమాలు చేయడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. ఇక్కడేమో సరెండర్ అయి ప్రశాంతంగా ఓ దగ్గర కూర్చొని ఇక్కడ నుంచి విచ్ఛిన్న కార్యక్రమాలు అక్కడికి నడిపించవచ్చు. కాబట్టి ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళను ఆ రాష్ట్రానికి పంపించి అక్కడ రాష్ట్రం సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ, మన గవర్నమెంటల్ సిస్టమ్ కానీ పోలీస్ వ్యవస్థ నుంచి వీళ్ళను మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే సరెండర్ చేయడం ఒకటే కాదండి, మొత్తం వెపన్స్ 100% సరెండర్ కావాలా. డబ్బు ఎక్కడుంది, బంగారం ఎక్కడుంది, ఇది మొత్తం సరెండర్ కావాలా. లేదంటే ఏమైందంటే ఏదో ఒక రోజు మళ్ళీ విశృంఖల ఉన్నటువంటి కొన్ని మాఫియాల చేతులకు వెళ్ళిపోతే మళ్ళీ ఇటువంటి రకరకాల విద్రోహ కార్యక్రమాలు, అనుచిత కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి పనే చేసింది. అయితే ఇవన్నీ కూడా మీరు సైమల్టేనియస్ గా వర్కౌట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. హరగోపాల్ గారు,
రాహుల్ గాంధీతో మాట్లాడాడో ఏదో ఒకటి మొత్తానికి ఆజాదుని వీళ్ళందరూ తీసుకొచ్చిండు. మాకు ఆనందమే, మేము కాదంటలేం. అయితే ఆ తర్వాత సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో వెపన్స్, గోల్డ్, క్యాష్, ఫర్దర్ గా వీళ్ళు నయములు కాకుండా ఉండడం కోసం సంబంధించిన కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇటువంటి టైంలో ఒకవైపు పాకిస్తాన్ గానీ, బంగ్లాదేశ్ గానీ, చైనా గానీ, అమెరికా గానీ, అమెరికన్ డీప్ స్టేట్ గానీ, వీళ్ళందరూ కూడా మన అంతర్గత ఈ వాతావరణాన్ని ఉపయోగించుకోవడం కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒకసారి రిటైర్ అయిన తర్వాత, సరెండర్ అయిన తర్వాత కొంత స్వేచ్ఛ వస్తుంది, కొంత ఫ్రీడమ్ వస్తుంది. దీన్ని ఐఎస్ఐ గానీ, సిఐఏ గానీ, లేకుంటే చైనా గానీ వీళ్ళెవరు కూడా వీళ్ళతో మళ్ళీ రిలేషన్ మెయింటైన్ చేసి అనవసరంగా ఉపయోగించుకోకుండా మరి దృష్టి పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే 1967లోనే చైనా ఇండియన్ మావోయిస్టులకు మయన్మార్ లో ట్రైనింగ్ ఇచ్చి వెపన్స్ ఇచ్చింది 1967లో. కాబట్టి వెనుకటి నుంచి కూడా ఐఎస్ఐ గాని వీళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్టులు చూసినాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి సరెండర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని ప్రతిరోజు మానిటర్ చేసి వాళ్ళని సెటిల్ చేసి వాళ్ళు ఏదో రకమైనటువంటి సెటిల్మెంట్ కు వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ సర్వీస్ యాక్టివిటీ చేస్తే మనం కాదనం. అయితే అనవసరమైన ఇంటర్నల్ లింక్స్ పెట్టి విద్రోహ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి శరత్ గారిని తీసుకుందాం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అండి. శరత్ గారి వాళ్ళ డీజీపీ ముందు దాదాపు 37 మంది లొంగిపోయారు. ఇంకా 59 మంది ఉన్నారట. అవును, 59 మంది ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది? తెలంగాణ అయితే రెడీ టు, వాళ్ళైతే లొంగిపోండి మా దగ్గరకు వచ్చాయని చెప్తున్నారు. అంటే ఒక మెసేజ్ బూటకం ఎన్కౌంటర్ లాంటివి ఉండవని ఒక మెసేజ్ ఇస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఒకటండి, అంటే వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో స్వచ్ఛందంగా సరెండర్ అయి జనజీవన స్రవంతిలోకి వస్తే చాలా సంతోషకరమైన విషయం అండి. అది ఒక రకంగా అంటే కొంత యూత్ ఫోర్స్ ను కాపాడినట్టు అవుతుంది. ఇప్పుడు ఎవరి ప్రాణమైనా ప్రాణమే, ప్రాణాలకు రక్షణ ఉండాలి. భారత రాజ్యాంగం పరిధిలో ఇప్పుడు జీవించే హక్కుకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆ రకమైన చర్యలు మంచివే. అయితే ఈరోజు సరెండర్ అయిన వాళ్ళని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంత ముక్కు పచ్చలారని చిన్న బాలురు బాలికలు ఉన్నారు. అది కొద్దిగా ఎందుకో ఎబ్బెట్టుగా కనపడ్డది నాకు. అంటే వాళ్ళలో అంత రాజకీయ పరిణితి ఉందా, అంత రాజకీయ స్థైర్యం ఉందా, నిజంగానే వీళ్ళు మావోయిస్టు కార్యకర్తలా, లేకపోతే మావోయిస్టు కార్యకలాపాలు చురుగ్గా ఉన్నారా, కేవలం ఒక క్రెడిట్ మన వాళ్ళ ఛత్తీస్గఢ్ వాళ్ళు మీకు అట్లా కనిపించారు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అసలు అంత చిన్న పిల్లల్లాగా ఉన్నారు కదా, వాళ్ళకి అసలు దేశము మెచ్యూరిటీ లేకుండానే అక్కడ పోయి జాయిన్ అయిపోయారంటారు, అంతేనా? అట్లా అంటే వేళ పోలీసు వాళ్ళే ఏదన్నా రికార్డు కోసం అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసినారా అది కూడా డౌటే. శరత్ గారు నిన్న చూశారు కదా, 4 జ్యువెనైల్ హోమ్ పంపించాడు జడ్జి. అదే ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ అదే కదా. ఇప్పుడు ఎవరి ముసుగులో ఎవరు వస్తున్నారో, ఏం జరుగుతుందో, మరి డబ్బుల ఆశకు లేకపోతే ఈ రివార్డుల ఆశకు ఏదైనా జరుగుతుందా, లేకపోతే ఇతరత్రం ఏమైనా జరుగుతుందా, ఇందులో ఎవరు హూ ఇస్ ప్లేయింగ్ ఏ ఫౌల్ గేమ్ అనేది కొంత డౌట్ఫుల్ గా ఉంది. ఎందుకంటే మేము కూడా ఉద్యమాన్ని చాలా ఏళ్ల నుంచి చూస్తున్న వ్యక్తిని. అంత చిన్న వయసులో మావోయిస్టుల వైపు అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అది చాలా మెచ్యూరిటీ ఉండి ఎంతో అంటే నిర్బంధం జరుగుతుంది అక్కడ పోతే, జీవితం అగమ్య గోచరం అవుతుంది తెలిసి యువకులు ఆనాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళినారు. మరి ఈ పిల్లలను చూస్తుంటే కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది. ఏదేమైనా ఐ అప్రిషియేట్ ఎవరన్నా ఆ భావజాలం ఇప్పుడు పనికిరాదు, ప్రస్తుత సమాజంలో ఈ రాజ్యంతో పోటీ పడలేము, ఈ హింసావాదం పనికిరాదనో, లేకపోతే జీవితం మీద కాంక్షతోనో, లేకపోతే ఇతరత్రమైన సామాజిక కార్యకలాపాల్లో బతికుంటే పార్టిసిపేట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో కనుక వాళ్ళు ఓవర్ గ్రౌండ్ అవుతే ఐ వెల్కమ్ ఇట్ అండి. అది చాలా మంచి నిర్ణయం. లొంగిపోవడాన్ని సమర్థిస్తారు. ఎస్, శరత్ గారిని అంటే లాస్ట్ 2 రోజులుగా అంటే కొంత మీ మీద ఇప్పుడు రైటిస్ట్ నుంచి కొంత విమర్శలు వచ్చాయి. అసలు శరత్ గారు స్టాండ్ అయింది మావోయిజం మీద, లొంగిపోతే ఓకే కానీ ఎన్కౌంటర్ చేయొద్దు, అంతేనా? లొంగిపోవాలన్నారు, సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు కదండి. వారి మీద ఎప్పుడు సాయుధ పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నారా? సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించడం కాదు కానీ వాళ్ళు ఆర్ఎస్యూలో ఉన్నారు, ఆర్ఎస్యూలో పనిచేశారని చెప్పారు శరత్ గారు గతంలో. కరెక్టే. రాడికల్ స్టూడెంట్స్ ఎక్కడ
ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్ అండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ. శేఖర్జీ కలిసారు మనకి ఆర్ఎస్సీ లో ఉన్నప్పుడు. శేఖర్జీ కూడా అప్పుడు ఆ టైంలో మాదంతా వరంగల్ బ్యాచ్ సార్. వరంగల్. ఓకే. మాది ఉస్మానియా బ్యాచ్ సార్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్ట్ ని. ఉస్మానియా గడ్డ మీదనే నా మొత్తం చదువంతా అయింది. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్, జర్నలిజం, ఎల్ఎల్బి ఇవన్నీ ఉస్మానియా క్యాంపస్ కాలేజీలో జరిగినాయి. తర్వాత మేము వీఆర్ ది వర్స్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఇన్ దోస్ డేస్. ఎందుకంటే మా ఆదిలాబాద్ లో కొన్ని ప్రాంతాలు అంటే కరీంనగర్ బార్డర్ లో ఉన్నవి, తర్వాత మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నవి కొన్ని. ఇవి చాలా ఇప్పుడు నల్ల ఆదిరెడ్డి అనే అతన్ని మా ప్రాంతాల్లోనే ఎన్కౌంటర్ చేసినారు. సో ఇట్లా చాలా చాలా సంఘటనలు చూసిన వ్యక్తి నేను. సరే, ఒకటైతే వాళ్ళు సరెండర్ అవ్వడాన్ని మాత్రం నేను అంటే అది ఒక ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఒక విజ్ఞతతో తీసుకున్న నిర్ణయం అని చెప్తున్నాను. బయటికి వచ్చిన వాళ్ళు ఒకవేళ సమాజంలో బతకడానికని ప్రయత్నించినప్పుడు ప్రభుత్వ పరంగా అయితే వాగ్దానాలు చేస్తున్నారో చిత్తశుద్ధితో చేయాలి. ఇప్పుడు మనం 6 గ్యారంటీ లాగా చేయొద్దు. అంటే అందరి మీద రివార్డ్స్ ఉన్నాయో లేదో తెలియదు, చెప్తున్నాను. అంటే ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళకి ఏవో చిన్న చిన్న కవర్స్ ఇచ్చారు. మరి అదేం కవర్స్ అర్థం కాలేదు. ఏవో చిన్న చిన్న మొత్తాలు ఉన్నట్టు రివార్డ్స్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కునేలా ప్రయత్నం చేయాలి. కొంత కాకుండా కొంత ప్రయత్నం చేయాలి. వాళ్ళని చూస్తుంటే చాలా చిన్న చిన్న వయసులో ఉన్న జీవాలు అవన్నీ. కాబట్టి వాళ్ళకు మళ్ళా ఈ సమాజం మీద ఏవగింపు పుట్టి మళ్ళా వాళ్ళు వాపస్ పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వందే. ఇప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు చెప్పడము, జనజీవన స్రవంతిలో కలిస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం, తీరా లాస్ట్ కు వదిలెట్టడం అనేది జరగద్దనేది నా అభిప్రాయం. ఓకే ఓకే ఓకే. జులకంటి రంగారెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, సిపిఎం నేత. జులకంటి గారు బాగున్నారా? బాగున్నాను జులకంటి గారు. సో ఏంది గత కొద్ది కాలంగా మావోయిస్టుల విషయంలో జరుగుతున్న పరిణామాల మీద సిపిఎం స్టాండ్ ఏంటి? ఇప్పుడు మన బూటకపు ఎన్కౌంటర్లని సిపిఎం పార్టీ మొదటి నుంచి ఖండిస్తుంది. అట్లాగనే వ్యక్తిగత హింసావాదాన్ని కూడా తీవ్రంగా ఖండించడం అనేది జరుగుతుంది, వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టులు వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే తుపాకీ గొట్టం ద్వారానే ఈ ఆయుధాలు పట్టుకొని మనం ఏదో సాధిస్తామని చెప్పేసి వాళ్ళు ఆ మార్గంలో పోయారు. అదే 1968లో వాళ్ళు సిపిఎం పార్టీ నుంచి అప్పుడు ఏంటంటే ఎంఎల్ పార్టీగా వెళ్ళిపోవడం. సిపిఎం నుంచి ఎన్ని చీలికలు అయిపోయినాయి? సిపిఎం, సిపిఐ, సిపిఐ, ఎంఎల్, 64 డెమోక్రసీ, చంద్రపుల్లారావు వర్గం, జనశక్తి, కమ్యూనిస్టుల్లో ఇన్ని చీలికలు ఎందుకు? 64లో సిపిఐ సిపిఎం విడిపోతే 67-68లో ఎంఎల్ పార్టీ, తర్వాత ఎంఎల్ పార్టీలో ఇక చీలికలు పేలికలుగా ఎవరికి వాళ్ళు గ్రూపులకు ఏర్పడి అనేక మార్గాల్లో పోయారనుకోండి. సరే, ఏదున్నా ఇప్పుడు దీన్ని ఏందనంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయి. వాళ్ళు ఆ మార్గంలో ఇంతకాలము వాళ్ళు ఉద్యమం వాళ్ళ పద్ధతిలో ఉద్యమాలు నడిపిస్తుందన్న ఆయుధాలు పట్టుకొని ప్రజల యొక్క మద్దతు ఉండటం వల్లనే కదా వాళ్ళు ఎక్కడైతే ఆ ఉద్యమాలు నడిపిస్తున్నారో ప్రజల మద్దతు ఉండటం. ప్రజల మద్దతు ఎందుకు ఉంది అంటే వాళ్లకు ఎదురైతున్నటువంటి సమస్యలు ఆ ప్రాంతాల్లో వాళ్లకు రక్షణగా ఉండి ఆ భూములు కాపాడే విషయంలో గాని, లేకపోతే కూలీ రేట్లు కానివ్వండి, లేకపోతే ఏదన్నా కానివ్వండి, ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఒక రక్షణగా వీళ్ళు ఉంటూ తర్వాత కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా సాగిస్తా ఉన్నారు. కాబట్టి వ్యక్తిగత హింసావాదం ద్వారా ఆయుధాలు పట్టుకొని తర్వాత ఏంటంటే మనుషులను చంపి ఏదో సాధిస్తామని చెప్పి ఎంచుకున్న మార్గం సరైనది కాదు. అది చరిత్రలో అది రుజువైంది కూడా. ప్రజలు ఆయుధాలు పట్టుకోవాలి, ప్రజలు ఉద్యమాలకు రావాలి, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబడాలి. ఇప్పుడు శ్రీలంకలో చూశాం కదా, ఇప్పుడు ఈ మార్గంలో పోయిన వాళ్ళే చాలా మంది వాళ్ళు బయటకు వచ్చారు, జనజీవన స్రవంతిలోకి వచ్చి అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున వాళ్ళు ఏంటంటే ఒక వేదిక మీదకి వచ్చేసి ఎన్నికల్లోనే వాళ్ళు ఓడించిందనంటే వాళ్ళ శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అక్కడ మరి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు చాలా మంది బలైపోయారు, అనేక మందిని కూడా చంపారు. ఇక్కడ మన ఆపరేషన్ కగారు
అనేది కేంద్ర ప్రభుత్వము ప్రారంభించిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మీరు మమ్మల్ని పిలవండి, తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాము అని చెప్పానంటే గవర్నమెంట్ తప్పనిసరిగా చర్చలకు మేము సిద్ధం అని చెప్పాలంటే పిలవాలి కదా. చర్చలకు సిపిఎం అప్పుడు అధికారులు ఉన్నప్పుడు లాల్గఢ్ లో కూడా ఇదే ఇష్యూ కదా, లాల్గఢ్ లో కూడా మీకు మావోయిస్ట్ పార్టీతో ఇష్యూస్ అయినాయి. మనం మల్లోజుల కోటేశ్వరరావే అనుకుంటే అక్కడ కిషన్ జీ. అవును అవును. అప్పుడు మరి మీరు కూడా చర్చలో పిలవలే అక్కడ వెస్ట్ బెంగాల్లో? వెస్ట్ బెంగాల్ కూడా చర్చలకు పిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి, పిలవలేదు అనేది ఏం లేదు. అప్పుడు వాళ్ళు రాలేదు చర్చలు, గవర్నమెంట్ ఆహ్వానించినా కూడా వాళ్ళు రాకుండా నిరాకరించారు. గవర్నమెంట్ అనేక సందర్భాల్లో మీరు చర్చలకు రండి, తర్వాత సమస్యలు ఏందో చెప్పండి, అది ఆదివాసీల సమస్య లేకపోతే ఇతర ప్రజల రైతు కూలీల సమస్య, అవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నామని చెప్పి ఎప్పుడు కూడా స్వాగతించినాయి తప్ప మేము చర్చలు జరపకుండానే మేము పోలీసులతోటి మిమ్మల్ని అణచివేస్తాము, ఎన్కౌంటర్ చేస్తామని ఎక్కడా లెఫ్ట్ గవర్నమెంట్ బెంగాల్లో గానీ, కేరళలో గానీ, త్రిపురలో గానీ ఎక్కడా వైఖరి తీసుకోలే. ఎంతసేపు చర్చల ద్వారానే పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఉన్నాయి, వాళ్ళు నిరాకరించారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా ఈ ఆపరేషన్ కగారు ఇప్పుడు మీరు లొంగిపోవాలంటున్నారా, ఏంది లొంగిపోవాలని చెప్తున్నారా మీరు? మీ పార్టీ స్టాండ్ ఇప్పుడు ఈ వ్యక్తిగత హింసావాదం అనేటువంటిది ఆ మార్గం సరైనది కాదు. ప్రజల్లో రావాలి, ప్రజా సంఘాలు నిర్మాణం చేయాలి, ప్రజా ఉద్యమాలు నడపాలి, ప్రజా ఉద్యమాల ద్వారానే ఏ మార్పు అయినా తీసుకురాగలుగుతాము. ప్రజల్ని మనం ఆ రకం కాకుండా వ్యక్తులుగా ఆయుధాలు పట్టుకొని కొంతమంది వ్యక్తుల్ని చంపినంత మాత్రంలో మార్పు అనేది రాదు అనేది బలంగా మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నాం, అప్పుడైనా అదే చెప్పాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ వస్తామన్నప్పుడు వాళ్ళని చర్చలకు పిలవండి, పిలిచి మాట్లాడి ఆ రకంగా వాళ్ళు ఏం చెప్తుందో వినండి. చర్చల పేరు మీద మళ్ళా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తే, బలం పెంచుకొని మళ్ళీ రిక్రూట్మెంట్ ఎక్కువ చేస్తే, ఎందుకంటే నిన్న డీకే అరుణ చెప్పారు చర్చల పేరు మీద. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చలు చేశారు, చర్చల తర్వాత ఆమె ఫాదర్ ని చెప్పారు చర్చలు విఫలమైన తర్వాత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో చర్చలకు వాళ్ళు ఆహ్వానించారు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, చర్చలు జరిపినాయి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉద్యమం పెరిగిందా తగ్గిందా? కానీ ఆ తర్వాత వెంటనే డీకేఆర్ ఫాదర్ చంపేశారు కదా. కరెక్ట్, కొన్ని అక్కడ రాజ్య నాయకులు చంపేశారు, అట్లా జరిగాయి కదా కొన్ని సంఘటనలు జరగవచ్చు. ఇప్పుడు ఇది రాజ్యం అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు పట్టుకొని మనుషులను చంపితే రాజ్యం కూడా అదే రకంగా హింసకు పాల్పడి చంపితే ఇంకా అర్థమే ఉంటది, ఏం తేడా అవతలోడు కాలుస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? దండం పెట్టాలి. అవును, వాళ్ళని ఇప్పుడు ఎన్కౌంటర్ పోతారు స్పాట్ లోకి, వాళ్ళు అవతలోడు కాలుస్తాడు, ఓకే నేను ఆయుధం వదిలేస్తున్నా నన్ను చంపు అని చూపించాలా? గాంధీజీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఇప్పమన్నాడు, కానీ ఈ చెంప మీద కొట్టుడు కాదు కదా, ఇది డైరెక్ట్ ప్రాణం తీసుడే కదా. ఇప్పుడు మన కుట్రలు చేసి తర్వాత ఏంటంటే ఎక్కడికక్కడ బాంబ్ బ్లాస్టింగ్ చేసి రోడ్లు వేలు చేసి ఆ రకంగా చేసేదాన్ని ఎవరు చేసినా తప్పది. వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు ఎదురుదారి చేస్తే ఆ రకంగా జరిగితే దాన్ని తప్పుపట్టారు. కానీ వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకొచ్చి ఎక్కడనో తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయడం సరైనది కాదు కదా. వాళ్ళని కోర్టుకి సరెండర్ చేయాలి, తర్వాత విచారించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అదో పద్ధతి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు నేరాలు చేస్తున్నని చెప్పేసి ఎక్కడికక్కడ కాల్చుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు మన దేశ పౌరులే కదా, వాళ్ళు ఎవరో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, పాకిస్తాన్ లో ఇంకోటో కాదు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళని వీళ్ళు ఖచ్చితంగా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల్లో ఉండి పనిచేయాలి, ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలి, పాలకులు అవలంబిస్తున్న విధానాలు ప్రజలకు తెలియజేయాలి, ఆ రకంగా పెద్ద ఎత్తున కదిలించాలి. అది కార్యక్రమం, ఆ ఉద్యమాలు నడపాలనేది కోరుతున్నాం. శేఖర్ జీ ఏమంటారు మీరు? ఇప్పుడు చర్చలకు ఎందుకు వెళ్ళట్లేదు శేఖర్ గారు? శేఖర్ గారి కంటే ముందు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఈ వీళ్ళని చంపినంత మాత్రంలో ఈ అంశంతో పక్కకు పోద్దని కాదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పటికీ కూడా అణగారినటువంటి ప్రజలు, తర్వాత తిండి లేక, తర్వాత పనులు లేక, ఇల్లు లేక, వైద్యం అందక, విద్య లేక
ఇంకా కోట్లాది మంది ప్రజలు మన దేశంలో ఉన్నారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ మౌలికమైన సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు కూడా పూనుకోవాలి, ఆ పని చేయాలి. ఇప్పుడు ఇవాళ ఈ అటవీ సంపదను మొత్తం కూడా వాళ్ళని లేకుండా చేసి తర్వాత వాళ్ళని బెదిరించేసి ఆ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ఖనిజ సంపదని, అటవీ సంపదని ఈ ప్రయత్నం చేస్తుందనేది బలంగా ఆ వాదన ఉంది, ఆ చర్చ జరుగుతుంది, అది కనిపిస్తా ఉంది. అందుకనే రాజ్యం అనేటువంటిది కూడా రాజ్యహింస జరపకుండా ఇవాళ ఏ పద్ధతిలో వీటిని కంట్రోల్ చేయాలో ఆ పద్ధతిలో చేయాలి. ఇప్పుడు అన్నారు, ఇప్పుడు గాంధీని చంపింది ఎవరు? గాంధీని చంపినటువంటి గాడ్సేని కూడా ఆ వీరుడు సూర్యుడిగా పొగిడి ఆయన పేరు మీద గుడి కట్టి ఆయన దేవుళ్ళ చూసే పరిస్థితి కూడా ఎవరు చేస్తారో పని. తర్వాత అనేక ఉద్యమాల్లో, స్వాతంత్ర ఉద్యమంలో ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు కదా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో వీళ్ళ పాత్ర ఒసామా బిన్ లాడెన్ కూడా చేస్తున్నారు మరి. అట్లా అంటే ఒసామా బిన్ లాడెన్ కూడా ఎవరు చేసినా కూడా తప్పే కదా, అది ఎవరు చేసినా తప్పే కదా. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బూటకపు ఎన్కౌంటర్లు అనేది మానుకోవాలి. వాళ్ళందరినీ కూడా చర్చలకు పిలవండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. సరే, జనజీవన శ్రమంతులు కలవటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళని రకంగా కలపండి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ సమస్యను పరిష్కారం చేయాలి. తర్వాత ఆదివాసీలు, అటవీ ప్రాంతాల్లో ఉన్న మౌలికమైన సమస్యలు ఏంటి, అవి పరిష్కారం చేయడానికి కూడా పూనుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ని ఆ రకంగా ఏంటంటే కేటాయించాలి, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మావోయిస్టులు కూడా పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా కూడా ఈ వ్యక్తిగత హింసావాదం మార్గం సరైనది కాదది. దానివల్ల ఏమి సాధించేది ఏమీ లేదు. కొద్దిమంది లొంగిపోయిన వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ని వాళ్ళని లొంగిపోవడం తప్పు, ఇట్లా లొంగిపోతారా, ఫడ్నవీస్ ముందు తల వంచారు, ఇట్లా సోషల్ మీడియాలో పెడుతున్నారు. దాన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని లొంగిపోయేటువంటి కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు. లొంగిపోయి తర్వాత వాళ్ళు బయటకు వచ్చి కూడా ప్రజా ఉద్యమాలు పాల్గొనాలి. ఇప్పుడు శ్రీలంకలో ఏం పని చేశారో అదే పని ఇక్కడ చేయాలి. లొంగిపోయి ఏంటంటే ఇలా పోలీసులకు ఇన్ఫార్మర్స్ కనో లేకపోతే ఏంటంటే వాళ్ళ సొంత కార్యక్రమాలు స్వార్థం కొరకు వాళ్ళ సుఖాల కొరకు పనిచేస్తే ఏం ఉపయోగం? అది కాదు. లొంగిపోయినా మీరు ప్రజలకు రండి, ప్రజల్ని కదిలించండి, ప్రజా ఉద్యమాలు నడపండి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా సంఘాల నిర్మాణం చేయండి. దాన్ని అందరూ అర్థిస్తారు. లొంగిపోయి కేవలం వాళ్ళ సుఖం, వాళ్ళ స్వార్థం, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ పొంది ఇక జనాన్ని మర్చిపోయి వాళ్ళే సుఖంగా బతికేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఖచ్చితంగా ఏంటంటే అది స్వార్థమే అంటారు. అది దాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఓకే శేఖర్జీ ఏమంటారు? ఇప్పుడు ఆయన ఒకటి చర్చలో అయితే తప్పు లేదు అంటారు. చూడండి, ఇప్పుడు మావోయిస్టులు లేవదీసిన అనేక సామాజిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు రష్యాలో, చైనాలో, చెకోస్లోవేకియాలో, పోలాండ్లో, ఆ తర్వాత జర్మనీలో అంతటి ఇష్యూస్ వచ్చినాయి. మన దగ్గర కూడా 100 సంవత్సరాలు లేవదీసారు. కేవలం నక్సలైట్లు లేవదీయలేదండి ఇటువంటి ఇష్యూస్. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, రీజనల్ పార్టీస్ ఈ సమస్యల గురించిన విషయాలు అందరూ మాట్లాడారు. భారత రాజ్యాంగం కూడా ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం భారత రాజ్యాంగం కూడా కొన్ని చట్టాలను, నియమాలను ఇవన్నీ పెట్టింది. కాబట్టి నక్సలైట్లు ఒక్కలే చాలా గొప్ప వాళ్ళు మాత్రమే ప్రజా సమస్యల గురించి మాట్లాడింది అనేది ఇది శుద్ధ అబద్ధం. ఇది ఒకటి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ అంశం ఏంటంటే డెమోక్రసీలో చర్చలు ఎప్పుడు అవసరమేనండి. చర్చలు ఎప్పుడు భారతదేశంలో చర్చలు ఎప్పుడు సఫలమవుతాయి, ఎప్పుడు రెడీ ఉంటాయంటే అందరు ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఆ ప్రాసెస్ లో మేము రావడానికి రెడీ ఉన్నాము అని చెప్పి మీరు డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్ గా చర్చలు ప్రారంభమవుతాయి. నేను రాయుధాని వదులుతాని ఫార్మల్ గా డిక్లేర్ చేయకుండా మేము ఈ ప్రాసెస్ కు వస్తామని చెప్పి ఫార్మల్ గా డిక్లేర్ చేయకుండా చర్చలు అంటే గతంలో చాలాసార్లు చర్చలు జరిగినాయి, ఫెయిల్ అయినాయి. రాజశేఖర రెడ్డి సమయం కానీ అనేక సందర్భాల్లో కానీ. కాబట్టి వాళ్ళు ఓపెన్ గా కనుక వాళ్ళు ఈ సరెండర్లు ఇవన్నీ ప్రారంభం కావడానికి ముందే మేము ప్రజాస్వామిక రాజకీయ పార్టీ కింద మారుతున్నాము, మేము ఆయుధాలు వదిలేస్తున్నాము అని చెప్పి
వాళ్ళ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుని ఒక ఫార్మల్ డిక్లరేషన్ గా చేస్తే ఇన్ని సావులు ఉండకపోయేదండి. ఇద్మా చచ్చిపోకపోయేటోడు వీళ్ళందరూ ఇంతటి హ్యూమిలేటెడ్ వచ్చి దాక్కొని ఆ పార్టీని పట్టుకొని ఈ నాయకుని పట్టుకొని ఈ పోలీసాయలను పట్టుకొని ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో దొంగల మాదిరిగా మనం వాడ తిరిగి ఈడ తిరిగి సరెండర్ ఎందుకు కావాలండి? వీళ్ళ కనుక ఇంగిత జ్ఞానం ఉంటే వీళ్ళ పార్టీకి నాయకులకు సంబంధించినటువంటి ఎవరైతే స్థానిక లక్షల హైదరాబాద్ లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారో ఈ మహానుభావులంతా వాళ్ళతో మాట్లాడి ఫార్మల్ గా మేము ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతికి వస్తున్నాం, మేము ఒక మిగతా పార్టీల మాదిరిగానే ఒక పొలిటికల్ పార్టీ కింద మారుతున్నాం అంటే చాలా బాగుండేది. అసలు ఈ పరిస్థితి ఉండకపోయేది. ఆ ఇద్మా మొదలుకొని వీళ్ళెవరు సవకపోయేటోళ్ళు. కాబట్టి ఇది ఒక దాగుడు మూతల వ్యవహారాలు, ఏది అర్బన్ నక్సల్స్ యొక్క దాగుడు మూతల వ్యవహారాలు, లేకుంటే అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి మూవ్మెంట్స్ యొక్క దాగుడు మూత వ్యవహారాలు ఏవైతున్నాయో ఇవే ఈ యొక్క దుర్భర పరిస్థితికి ఈ కగారుకు వాళ్ళే కారణమైంది. అసలు వీళ్ళు మేము ఆయుధాలు వదిలేసి మేము పొలిటికల్ పార్టీ కింద మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కింద మారుతామని ఫార్మల్ గా డిక్లేర్ చేస్తే అసలు కగారే జరగకపోయేది. దేనికంటే ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, దాంట్లో మావోయిస్ట్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ అవుతుంది. ఎవరికి అభ్యంతరం అండి? ఎవరికి అభ్యంతరం లేదు. అమిత్ షాకి అభ్యంతరం లేదు, మోడీకి అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం లేదు, బీజేపీకి అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం ఉండదు. కాబట్టి దీనికి అందరికీ బాధ్యులు ఈ అర్బన్ నక్సైల్స్, వీళ్ళని గైడ్ చేసేటోళ్ళు, ఈ లంగగాళ్ళే మొత్తానికి దీని కారణం. కాబట్టి ఈ చర్చలు అనే బోగస్ విషయం ఏదైతుందో ఇది స్ట్రాటజీ కింద మాత్రమే వీళ్ళు ఉపయోగించారు తప్ప ఈ పదాన్ని నిజాయితీగా వీళ్ళు చర్చలని ఎప్పుడు అనలేదండి. వాళ్ళు కనుక నిజాయితీగా చర్చలు అన్నప్పుడు వాళ్ళు డిక్లేర్ చేయాలి ఫార్మల్ గా, ఏది మేము ఆయుధాలు వదిలేస్తున్నాం, మేము మొత్తం ఆయుధాలు సరెండర్ చేయడానికి రెడీ ఉన్నాం, మీరు మొదలు పెట్టండి, డిక్లేర్ చేసి ఇక మేము మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కింద ఒక రాజకీయ పార్టీని మేము స్థాపిస్తున్నాం అని ఫార్మల్ డిక్లేర్ చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి? కాబట్టి ఇది ఈ తప్పుడు స్ట్రాటజీ ఏదైతుందో ఈ అర్బన్ నక్సల్స్ యొక్క దివాలా కూర్ వ్యవహారాలు, లేకుంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఈ అండర్ గ్రౌండ్ సంబంధించిన నాయకుల మధ్య ఉన్నటువంటి తీవ్రమైనటువంటి విభేదాలు, ఇవన్నీ కూడా ఈ దుస్థితికి కారణం. కాబట్టి ఒక రకంగా ఈ పరిస్థితులు ఈ ఉద్యమం తొందరగా పోవడానికి కారణమైంది. కాబట్టి చర్చలు అనేవి దాన్ని పెద్దగా సీరియస్ కు తీసుకోవాల్సిన అంశం కింద ఎవరు భావించలే, ప్రభుత్వం భావించలే, ఎవరు భావించలే. అందరూ స్ట్రాటజిక్ గానే అనుకున్నారు తప్ప దీంట్లో నిజాయితీ ఉందనే విషయాన్ని ఎవరు భావించలే. శరత్ గారు ఉన్నారా? ఉన్నానండి. శరత్ గారు ఒక కీలక పాయింట్ రేజ్ చేస్తున్నారు పేరాల శేఖర్ గారు. చర్చలు అన్నవి ఒక స్ట్రాటజిక్ గా మళ్లీ బలం పెంచేందుకే చర్చలు అన్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధితో చర్చలు లేదని అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళకి సూట్ అవుతుందండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ స్ప్రెడ్ అయి ఉంది, రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి చర్చలు అనే అంశం మీద వాళ్ళు ఏది మాట్లాడినా ఇప్పుడు నెగ్గే పరిస్థితి ఉంది. దేశంలో ఏమేం జరిగిందంటే దరిద్రం, ప్రతిపక్షాలు నానాటికి క్షీణించిపోతా ఉన్నాయి. మేజర్ ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ కూడా సర్వనాశనమైంది. అది కూడా కుటుంబ పాలన, పచ్చి అవినీతి ఇట్లా నాశనం అవడం వల్ల ప్రతిపక్షాల అనైక్యత అనేది వాళ్ళ అధికార పార్టీకి చాలా మేలుగా జరుగుతుంది. ఇదే ఒక గట్టి ప్రతిపక్షం ఉండి నిజంగా ప్రజల కోసమని పోరాడే ప్రతిపక్షం ఉండే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇన్నిసార్లు ఎన్నో విషయాలు అది ఇది అని మాట్లాడినాడు, ఓబీసీలు అన్నారు, రకరకాల వ్యవహారాలు మాట్లాడినాడు. ఎప్పుడు కూడా ఆపరేషన్ కగార్ మీద మరి అసలు ఇది ఏంటి, దీని చర్చ ఏంది, దీని కథ ఏంది అని మాట్లాడినాడా? అంటే వాళ్ళ ఛత్తీస్గఢ్ లీడర్షిప్ అందరినీ చంపేశారు కదా. ఉత్త చౌకబారు మాటలు, థర్డ్ క్లాస్ ఏం వీళ్ళు ఆపరేషన్ కగారు అన్నారని ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ మొదలైంది యూపీఏ టైంలోనే. చిదంబరం మొదలు పెట్టాడు. మరి అప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు కదా. రాహుల్ గాంధీ హెస్ బికమ్ ఇర్రిలవెంట్ టు ది ప్రజెంట్ కాంటెక్స్ట్ అండి. ఒక రకంగా ఇప్పుడు మేజర్ ప్రతిపక్ష నాయకుడు ఏ అంశాల మీద కూడా సరైన విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన తన ఓన్ ఇల్యూషన్ లో ఉన్నాడు, తన ఓన్ ప్రపంచంలో ఉన్నాడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దీన్ని సపోర్ట్ చేయాల్సి ఉండేనా, ఆపరేషన్ కగారు నిలిపివేయండి అని స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండే అంటారా మీరు? ఇప్పుడు భారతదేశంలో ఒక ప్రతిపక్షము గట్టిగా ఈ ఎన్కౌంటర్లు, ఈ హత్యలు, ఈ మానవ హక్కుల ఉల్లంఘన, తర్వాత జీవించే హక్కును సర్వనాశనం చేయడం, ఇదన్నీ ఆపండి, ఇంకో మార్గంలో పుట్టుదాం, ప్రభుత్వ పరంగా ప్రతిపక్ష పరంగా ఒక ఆలోచన సరళి తీసుకొద్దాం, కొంత గడువిద్దాం, కొన్ని రకాలు చేద్దాం అన్నట్టుగా లేదు కదా. ఇదంతా ఏకపక్షంగా అమిత్ షా తర్వాత వీళ్ళు డిసైడ్ చేసినట్టే వచ్చింది ఈ ఆపరేషన్ కగార్ అనేది. ఇది దేశ ఒక్క నిమిషం సార్ శేఖర్ లేదు, నేను మాట్లాడట్లేదు సార్. మాట్లాడట్లేదు, మీరే చెప్పండి.
దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక ఏకత్రంగా ఇది చాలా కాలంగా జరిగింది, ఇక వద్దు, ఈ మారణకాండ వద్దు, ఇప్పుడు మీ హత్యలు, పోలీసుల హత్యలు, ఇతరుల హత్యలు వద్దు, మనం ఒక ప్రజాస్వామిక జీవితాన్ని గడుపుదాం, మీరందరూ జనజీవన స్రవంతిలోకి రండి, మీకు నచ్చిన పార్టీలలో చేరండి, మేము కూడా మీకు మద్దతు ఇస్తాం, మీరు ఏదైతే ఈ ట్రైబల్స్ రైట్స్ కోసమని కానీ లేకపోతే ఇతరత్రమైన హక్కుల కోసం కొట్లాడుతున్నారో మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట ఒక పెద్దగా ఎప్పుడూ ప్రతిపక్ష నాయకుడు చెప్పలే ఆ మాట. అంత చౌకబారు వ్యవహారాలు, తర్వాత అంత ఎట్లా అంటే ఈ కుటుంబ పాలనతో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైంది. దానివల్ల ఏమైందంటే అది ఆ పార్టీ ఇట్ హెస్ బికమ్ రిడెండెంట్. ఇప్పుడు చూడండి, మీరు కర్ణాటకలో చూస్తున్న తతంగం 2-3 రోజులుగా ఎప్పుడు ఆ ప్రభుత్వం కూలుతుందా అనే పరిస్థితి వచ్చేసింది. తెలంగాణలో అంతే ఉంది ప్రజాపాలన. సో ఈ రకంగా వ్యవస్థ నాశనం అవుతుంది. ప్రతిపక్షం అందుకే గట్టిగా ఉంటే ఇట్లాంటి విషయాల్లో కూడా ఒక జాతీయంగా ఒక నేషనల్ పాలసీ ఉండాలండి. ఇట్లాంటి వాటికి ఏకపక్షంగా అధికార పార్టీ నిర్ణయించే విధానం ఉండవద్దనేది నా అభిప్రాయం. ఓకే ఓకే నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మేమే నిర్వర్తించడానికి రెడీ ఉన్నాం శరత్జీ. మీరు ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పండి, మేమే ఇంటర్నల్ గా మొమ్మాటం లేకుండా చర్చకు పెట్టి మా కేంద్ర ప్రభుత్వంతో గానీ మా రాష్ట్ర ప్రభుత్వాలు గానీ పార్టీలో గానీ పబ్లిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రతిపక్ష పాత్ర కూడా పార్టీ వైపు నుంచి మేమే చేస్తాం తప్పకుండా. వీఆర్ ఆల్ విత్ యూ శరత్జీ పబ్లిక్ ఇష్యూస్ మీద. సుంకర మౌనిక్ గారు జాయిన్ అయ్యారు చర్చలో. మౌనిక్ గారు ఏంటి మీ స్టాండ్ ఏంటి ఈ వ్యవహారంలో? నమస్తే. మనము నక్సలైట్స్ అనే ఉద్యమం వల్ల చూస్తే దానిలో సోషల్ కాజ్ కి యాంటీ నేషనల్స్ గా తయారవుతున్నారు. సోషల్ కాజెస్ లో సోషల్ గా ఏమన్నా డిస్క్రిమినేషన్ జరుగుతాయి అంటే సమాజంలో మన పట్ల ఏదన్నా జరిగినప్పుడు అది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి నుంచి జరిగిన ప్రాబ్లం ని మొత్తం దేశానికి ఆపాదించి యాంటీ నేషనలిస్టులుగా తయారవుతున్నారు. మనము బార్డర్ లో చనిపోయిన సైనికుల కంటే కూడా కూంబింగ్ లో నక్సలైట్లతో చనిపోతున్న సైనికులు ఎక్కువ ఉన్నారు. దీనికి కారణం ఏంటిది అంటే వీళ్ళకున్న మానసిక పరిపక్వత లేకపోవడం నక్సలైట్లకు. రెండో విషయం, వీళ్ళు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నారో నక్సలైట్స్ ఆ ఏరియాలో కరెంట్ ఉండదు ఊర్లలో. ఆ ఊర్లలో జాతీయ జెండా ఎగరేస్తే అది పెద్ద క్రైమ్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు దేశ ద్రోహులుగా ఉండడం కాకుండా ప్రజల్ని కూడా దేశానికి వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే అర్బన్ నక్సల్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటది. ఈ నక్సలైట్లు ఎవరైనా అయితే కొందరు జనజీవన స్రవంతిలోకి వస్తారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర రిక్రూట్మెంట్లు తగ్గినప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చేసి మోస్ట్లీ కాలేజ్లను అటాక్ చేసి యూత్ ని వాళ్ళ బ్రెయిన్స్ ని కరప్ట్ చేస్తారు. ఒక లెక్చరర్ గా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని దేశానికి పౌరులుగా ఉపయోగపడేలాగా తయారు చేయాల్సింది పోయి పిల్లల్ని దేశద్రోహులుగా తయారు చేస్తూ నక్సలిజం లోకి రిక్రూట్ చేస్తారు. ఆ అమాయక పిల్లలు రిక్రూట్ అయిన తర్వాత ఆ ఆవేశంలో ఆ వయసులో అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ అర్బన్ నక్సలైట్ల కంటే కూడా డేంజర్. ఈ నక్సలైట్స్ కి ఎప్పుడైనా సపోర్ట్ చేసే అర్బన్ నక్సల్స్ ఉంటారు, మనం మామూలుగా సమాజంలో చూసిన వాళ్ళను, వాళ్ళ మీద దేశద్రోహం కింద సెడిషన్ కేసులు వేయాలి. ఎందుకంటే అర్బన్ నక్సల్స్ కాల్చిపారేయాలి. అర్బన్ నక్సల్ అని పేరు పెట్టాలా, ఆ ట్యాగ్ అటాచ్ చేసేసి స్టేన్ స్వామి లాగా తర్వాత ఇతరుల లాగా ఏ రకమైనటువంటి న్యాయ సమీక్ష లేకుండా భారతదేశంలోని రాజ్యాంగాన్ని తీసుకుపోయి అతపాతాళంలో తొక్కి పెట్టాలా. ఎక్కడ సార్ ఆ ఉదాహరణలు ఎక్కువ లేవు శరత్జీ, అట్లా అనకండి. మౌనిక్ శంకర్ గారు అంటే మీరు అర్బన్ నక్సల్స్ మీద ఒక్క నిమిషం, మౌనిక్ శంకర్ గారు మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్ చెప్పాడు. అర్బన్ నక్సల్స్ మీద దేశద్రోహ కేసు పెట్టాలి. నేను ఇందాక చెప్పినట్టు నక్సలిజం లో రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు లెట్ మీ మొత్తం రీఫ్రెష్ చేస్తావేనండి. నక్సలిజం లోపల రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు అంటే వీళ్ళ విద్రోహ విప్లవం అంటారు, దీన్ని విద్రోహ విప్లవం అని అనాలి. దేనికి విద్రోహం? దేశానికి, దేశ వ్యతిరేకంగా. అయితే వీళ్ళు చేసే దీనిలో రిక్రూట్మెంట్, వీళ్ళ ఐడియాలజీలో రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు వీళ్ళే జనజీవన స్రవంతిలో కలిసి ఒక కాలేజీలలో ప్రొఫెసర్లుగా లెక్చరర్లుగా తయారవుతారు. అయిన తర్వాత వీళ్ళు పిల్లలని వాళ్ళ మైండ్స్ ని కరప్ట్ చేసి నక్సలిజం లోకి రిక్రూట్మెంట్ చేస్తారు.
రిక్రూట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళను సపోర్ట్ చేసుకుంటే ఈ లెక్చరర్లు ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అర్బన్ నక్సల్స్, వీళ్ళ అడవుల్లో ఉన్న నక్సలైట్స్ కు సపోర్ట్ చేసినప్పుడు ఈ నక్సలైట్స్ అర్బన్ నక్సల్స్ మీద సెడిషన్ కేసు వేయాలి. ఎందుకు అంటే దేశద్రోహులే నక్సలైట్స్ అంటేనే దేశద్రోహులు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కానియరు, జాతీయ జెండాను ఎగరవేయనియరు. నువ్వు జాతీయ జెండాని ఎగరనీయనిస్తలేవు అంటే, జాతీయ జెండాకి వందనం చేస్తలేవంటే నువ్వు దేశద్రోహి కాకపోతే ఇంకేమైతావు? అప్పుడు వీళ్ళ మీద సెడిషన్ కేసు వేయాలి, అడవులలో ఉన్న వాళ్ళ మీద కాల్చి పడేసేయాలి. ఎందుకు కాల్చి పడేసేయాలి అంటే వాళ్ళ వల్ల ఆ ఊర్లలో డెవలప్మెంట్ అయితలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, బక్సర్ అనే ఊర్లో కొన్ని 10 అంటే 40-50 సంవత్సరాల తర్వాత వరకు కూడా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలక్ట్రిసిటీ లేదండి. దానికి కారణం ఎవరు? నక్సలైట్స్. చర్చ జరపడము అని అంటే చర్చను ఇప్పుడు ఎందుకు మరి నక్సల్ కాల్చి పడేయడం సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళందరినీ కాల్చేయాలంటే ఎట్లా? వాళ్ళు ఒకవేళ మీరు వాళ్ళని కాల్చకపోతే వాళ్ళు జవాన్లను కాల్చుతారు కదా. ఇప్పుడు నేను అందుకే అదే చెప్తున్నా, బార్డర్ లో చనిపోయిన సైనికుల కంటే కూడా నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన జవాన్లు ఎక్కువ మంది. ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు అంటే ఎవరండి? మనలాంటి వాళ్ళే కదా, మనమే రిక్రూట్ అయిన వాళ్ళే ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు. మరి ఈ బార్డర్ లో చనిపోయిన సోల్జర్స్ కంటే కూడా నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన సోల్జర్స్ ఎక్కువ మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకంటే ఈ నక్సలైట్స్ అనే ఈ దేశద్రోహుల వాళ్ళను ఎదుర్కోవడం కోసం ఈ జవాన్ల వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ లో ఉన్నవాడు మనకు శత్రువు అయినప్పుడు నక్సలైట్ మనకేమైతాడు? ఈ హైరార్కీ, ఈ హిపోక్రసీ నాకు అర్థం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ మన దేశ పౌరులు కదా అని అంటారు. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు మన దేశ పౌరులు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? జవాన్లతో యుద్ధం చేస్తున్నారు. నువ్వు దేశ ఆర్మీతోని జవాన్లతోని యుద్ధం చేసినావు అని అంటే వాళ్ళు పౌరులు ఎట్లయితారు? దేశద్రోహులే అవుతారు. శరత్ గారు నమస్కారం. ఈ చర్చలో ఐ థింక్ ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ పార్టిసిపేటింగ్. నా మేధా సంపత్తి సరిపోదు సార్. థ్యాంక్ యూ మేడం గారు. శంకర్ మౌనిక్ గారు కూడా అడ్వకేటే. అదే అందుకే మేడం గారి అభిప్రాయాలను గౌరవిస్తూ నేను నిష్క్రమిస్తున్నా సార్. థ్యాంక్ యూ. అట్లా కాదు, దిస్ ఇస్ అన్పాలటబుల్. ఇఫ్ దిస్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ మేడం యాజ్ అన్ అడ్వకేట్, ఐ డోంట్ నో, గాడ్ ఓన్లీ హెల్ప్ us. ఇప్పుడు మరి జాతీయ జెండా ఎగరవేయడానికి వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళు దేశ ద్రోహులే కదా అని అంటున్నారు. న్యాయవాద వృత్తి అని చెప్పి భారత రాజ్యాంగం మీద మనం ఒట్లు వేసుకొని భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతానని చెప్పి అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ చంపాలా అని అంటే, నేను అడవుల్లో ఉన్నా సార్, మీరు నన్ను రమేష్ జీ అట విన్నాను. ఒక్క నిమిషం మౌనిక్ గారు, మీరు అన్నది ఒక్క నిమిషం శేఖర్ గారు అడిగారు కదా, అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్ చంపాలని అన్నారు కదా మౌనిక్ గారు. అది కాదు మీ ఎగ్జాక్ట్ మీరు చెప్పింది ఏంటి? లేదు సరే, ఇప్పుడు శరత్ గారు మొన్న 2 days బ్యాక్ మాట్లాడిన డిస్కషన్ ఒక మాట అన్నారు. చట్టం ప్రకారం, రూల్ ప్రకారం ఎవరైతే తమ రక్షణ కోసము నువ్వు ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేసినా అది చట్టం మీకు రక్షణ కల్పిస్తుంది ఒక మాట అన్నారు. అంటే పోలీసు వాళ్ళు కనుక నిన్ను కాల్చడానికి వస్తే నక్సలైట్లు వాళ్ళను కాల్చొచ్చు, అంటే వాళ్ళు తమ రక్షణ కోసం చేయొచ్చని మొన్న శరత్ గారు 2 days బ్యాక్ ఆర్గ్యుమెంట్ లో చెప్పారు. అటువంటిప్పుడు అదే వీళ్ళ పోలీసులకు వర్తిస్తుందా అండి? మేము తస్తమన్నప్పుడు పోలీసు వాళ్ళు కనుక వాళ్ళని చంపేశారు అనుకోండి, ఇదే చట్టం వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదండి శరత్జీ. కాబట్టి అక్కడ ఏమైందంటే అక్కడ తుపాకుల పోరాటం నడుస్తుంది సార్. ఆ తుపాకుల పోరాటంలో పోలీసు వాడన్నా కావాలా, లేకుంటే మాలాంటి పార్టీ కార్యకర్తలన్నా ప్రతిపక్ష వాళ్ళు కావాలా, లేకుంటే నక్సలైట్స్ కావాలా? యుద్ధం నడుస్తుంది అక్కడ. ఆ యుద్ధంలో ఇటు అటా ఇటు అప్పర్ హ్యాండ్ అవుతుంది. దాన్ని ఏం చేస్తాం మనం? వేరే మార్గం ఏంది? ఇప్పుడు వాళ్ళే కనుక తుపాకులు వదిలితే అప్పుడు పోలీసు వాళ్ళు తుపాకి పెడితే ఇమీడియట్ గా మనలాంటి వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగొచ్చు. నేను కాదంటలేదు, కానీ తుపాకుల పోరాటం యుద్ధం నడుస్తున్నప్పుడు వేరే మార్గం ఏంది? వాళ్ళు వీళ్ళని చంపుతున్నారు, వీళ్ళు వాళ్ళని చంపుతున్నారు. 2 లాజిక్ లో కరెక్ట్ అవుతాయి, చట్ట ప్రకారం 2 కరెక్టే అవుతాయి కదా. నేను చెప్పొచ్చా సమాధానం? చెప్పండి. చెప్పాలి మీరు చెప్పిందే ఇది. మొన్న 3 రోజుల క్రితం మీరే అంటారు. మీరు నేను ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తాను. ఆత్మరక్షణ కోసము అన్నాం మీరు అన్నారు కదా, పోలీసు వాళ్ళు ఆత్మరక్షణ కోసం వాళ్ళు అపాయింట్ చేశారు, లేకుంటే వాడు చచ్చిపోతాడు, ఏం చేస్తాడు మరి? సార్ మీకు నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి. నేను
ఈనాడైనా ఒకే స్టాండ్ మీద ఉంటారో నేను మారను, స్టాండ్ మీదనే ఉంటాను. నేను అనేది ఏమంటే ఎప్పుడైతే దేశ హోంమంత్రి 31 మార్చిలో కూడా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం, నక్సలైట్ అనేవాడు కనపడు, అయితే సరెండర్ కావాలా లేదంటే సావడానికి సిద్ధంగా ఉండాలా అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత పోలీసు బలగాళ్లలో మేము ఎంత ఫోర్స్ ఉపయోగించినా ఏం చేసినా అడవులలో ఎట్లా పట్టుకొని చంపినా బాధ్యత జవాబుదారీ లేదు అనేటువంటి ఒక జవాబుదారీతనం లేనటువంటి ఒక వన్ సైడెడ్ వైలెన్స్ జరుగుతుంది. అది మీరు గమనించట్లేదు. దయచేసి శరత్జీ ఒక విషయం ఏంటంటే రాజ్యాంగం ఒక్క నిమిషం భరత్ ఒక్క నిమిషం రాజ్యాంగం అమిత్ షాకు ఆర్డర్ ఇచ్చింది. మిస్టర్ నిన్ను అమిత్ షా నిన్ను హోమ్ మినిస్టర్ పెట్టినాము, ఈ అతివాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీది అని చెప్పి భారత రాజ్యాంగ భారత చట్టాలు అమిత్ షా చెప్పినాయి సార్. అమిత్ షా కనుక ఆ పని చేయకుంటే మేమందరం వెంబడి పెడతాం, మిస్టర్ అమిత్ షా ఎందుకు కంట్రోల్ చేస్తలేమని, మణిపూర్ లో 1 సంవత్సరం ఎందుకు చేసినామని చెప్పి మేము ఇంటర్నల్ ప్రశ్నించాం అమిత్ షా. మౌనిక గారు మేము ప్రశ్నిస్తాం మావోయిస్టులను ఎందుకు కంట్రోల్ చేస్తాం. మౌనిక గారు ఇప్పుడు మీరు అన్నదాని గురించి శరత్ గారు ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు. మౌనిక్ గారు మీరు అన్నదాని గురించి ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా మీరు చెప్పాలనుకుంది అడవులో ఉన్న వాళ్ళందరినీ గాలి చేయడం అంటే ఇక నేను లాయర్ గా మీరు అట్లా అనకూడదు కదా. భారత రాజ్యాంగం గురించి ప్రమాణం చేసిన వాళ్ళు లేదా లాయర్ గా మీరు అట్లా అనకూడదు కదా అని శరత్ గారు అంటారు. మీరు అన్నది ఏంటి ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఆయుధాలు చేపట్టిన నక్సలైట్లను మాత్రమే మౌనిక గారు అన్నారు. ఆయుధాలు చేపట్టిన నక్సలైట్లను మాత్రమే కామన్ భరత్ గారు మా చర్చకి ఒక అవకాశం తెలుసో తెలియకో నోరు జారు అని ఉంటది. మళ్ళీ అమ్మ నువ్వు ఒకసారి మళ్ళీ నీ పాయింట్ క్లారిఫై చేయాలి సార్. నేను తెలుసో తెలియకుండా మాట్లాడడానికి నేనేం కాలేజ్ అమ్మాయిని కాదు, చిన్న పిల్లని కాదు. ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాను. నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని. ఇది నా గురించి. నెక్స్ట్ మనం ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఫలాలు అందించిందంటే అది విద్య గాని వైద్యం గాని బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ గాని ఏవైనా ప్రభుత్వం అందించిందంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వాటిని అందుకునే హక్కు అధికారం రాజ్యాంగమే కల్పించింది. ఈ నక్సలైట్లు ఏం చేస్తారంటే వాళ్ళను ఆ హక్కుల నుంచి దూరం చేస్తారు. ఆ ఊర్లలో స్కూల్స్ నడవనియరు, ఆ ఊర్లలో కరెంటును రానియరు, ఆ ఊర్లలో వైద్యం ఉండదు. అంటే అక్కడ వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బుతో చావాల్సిందే. ఎందుకంటే నక్సలైట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయపడి ఆన్నే ఉండాలి. వాళ్ళకి ఏదైనా చదువుకోవాలి అనిపిస్తే చదువుకునే అర్హత ఉండదు. వాళ్ళ రిక్రూట్మెంట్ కి వీళ్ళ పిల్లల్ని అనాలి, వాళ్ళ రిక్రూట్మెంట్ కి వాళ్ళ చేతిలో పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళ శవాల మీద తల్లిదండ్రులు ఏడవాలి. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బేసిక్ ఫెసిలిటీస్ ని రానియకుండా చేసిన వాళ్ళు ఒక పౌర హక్కులకు ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ ని వాళ్ళ ఫండమెంటల్ రైట్ ని కాలరాయాలని చూసే వాళ్ళు ఎవరైనా కూడా దేశద్రోహులే. వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే మేబీ పోలీస్ మీద వీళ్ళ దగ్గర పాకిస్తాన్ నుంచి వచ్చిన రైఫిల్స్ ఎందుకున్నాయో చెప్పండి. ఫస్ట్ థింగ్ ఒకటే పాయింట్ అండి, ఎన్నో చోట్లల్లో మనకు నక్సలైట్ల దగ్గర పాకిస్తాన్ నుంచి వచ్చిన రైఫిల్స్ వచ్చినాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన రైఫిల్స్ నక్సలైట్ల చేతులలోకి వచ్చినాయి అంటే పాకిస్తాన్ ఆర్మీకి వీళ్లకు తేడా ఏం లేదు. అప్పుడు వీళ్ళని కాల్చి చంపకపోతే పాకిస్తాన్ తో కదా కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు వీళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టాం కదా. నువ్వు బేసిక్ ఫెసిలిటీస్ ప్రజలకు అందనిస్తలేవు. ఒక నక్సలైట్ గా నువ్వు నక్సలైట్ గా ఉంటూ పాకిస్తాన్ నుంచి వచ్చిన గన్నులు తుపాకులు పట్టుకొని దేశ సిఆర్పిఎఫ్ జవాన్ల మీద నువ్వు అటాక్ చేస్తున్నావు. అప్పుడు నేను చంపపోతే నిన్ను ఏం చేస్తారు? ఇదే క్వశ్చన్. నేను మళ్ళీ ఇదే క్వశ్చన్ అంతా దీనికి ఇదే ఆన్సర్ చెప్తా. మీరేదో ఆ తెలుగు మాట్లాడడానికి నేనేం చిన్నపిల్లని కాదు, కాలేజ్ అమ్మాయిని కాదు. నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. పాయింట్ దీనిలో ఒకటే స్టేట్మెంట్ భరత్ గారు ఒకటే స్టేట్మెంట్ ఏంటిదంటే ప్రతి పౌరుడికి విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం ఇవి అందిస్తున్నప్పుడు అడ్డుగా నిలబడుతున్న ఎవరినైనా తొలగించాలి. ఇప్పుడు ఈ టాపిక్ లో అడ్డుగా నిలబడుతుంది నక్సలైట్స్. మళ్ళీ తొలగించడం వీళ్ళనే కాకుండా వీళ్ళ చేతుల్లో పాకిస్తాన్ రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు దేశ శత్రు దేశం నుంచి వెళ్ళి నువ్వు రైఫిల్స్ తెచ్చుకొని దేశ ఆర్మీ మీద అటాక్ చేస్తున్న నిన్ను దేశద్రోహులని నిన్ను కాల్చి చంపకపోతే విగ్రహాలు కట్టించి దండాలు పెట్టమంటారా? ఏమనుకుంటున్నా? అసలు ఈ అర్బన్ నక్సలైట్స్ మెయిన్ డేంజర్ అండి. ఈ అర్బన్ నక్సలైట్స్ వల్ల
వీళ్ళు చీడ పురుగుల్లాగా ఆ నక్సలైట్లు అడవుల్లో ఉంటారు, వాళ్ళని కాల్చుతే అక్కడికక్కడికి అయిపోతుంది. కానీ ఈ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ప్రొఫెసర్లు లెక్చరర్లుగా కాలేజీలలో ఉంటారు చూసినా, వీళ్ళు చీడ పురుగులు, సమాజాన్ని లోపల నుంచి వెళ్ళి డొల్ల చేయడానికి చూస్తారు. వీళ్ళని ఎదుర్కోవాలి అంటే మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, క్లారిటీతో ఉండాలి. ఇది నా స్టాండ్. శరత్ గారు, ఇప్పుడు ఒక విషయము అంటే మనలో మాట, ఐఎమ్ నాట్ జాయినింగ్ ఎనీ మ్యాచ్ విత్ హర్, బట్ క్వశ్చన్ ఏమంటే మన దేశ పౌరుల దగ్గరికి విదేశీ ఆయుధాలు వస్తున్నాయంటే అది ఎవరి ఫెయిల్యూర్ సార్? హూస్ ఫెయిల్యూర్ ఇస్ ఇట్? వాట్ ఈస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్? ఇవాళ విదేశీ ఆయుధాలు, విదేశీ డబ్బులు ఇవన్నీ రాకూడదనే కదా నీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏంది, నీ ఆర్మీ ఏంటిది, మనం ఏంటిది? ఇవాళ మనము గుస్బైటీలను ఆపుతున్నామని కదా చాలా గొప్పగా బీహార్ లో మాట్లాడి ఓట్లు సంపాదించుకొని ఘనమైన విజయం సాధించుకున్నారు కదా. అసలు యాక్చువల్లీ గత ప్రభుత్వాల అధీనంలో అస్సాం నుంచి తర్వాత ఇతర బార్డర్ల నుంచి రకరకాల బంగ్లాదేశీలు ఇతర దేశస్తులు వచ్చినారని చెప్పినారు కదా అమిత్ షా తర్వాత ప్రధానమంత్రి. ఇప్పుడు అసలు మనము బార్డర్లను పూర్తిగా క్లోజ్ చేసినామని దే ఆర్ టేకింగ్ ప్రైడ్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ పుల్వామా, ఇన్ స్పైట్ ఆఫ్ రీసెంట్ పెహల్గామ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఒకటండి, అర్బన్ నక్సల్స్ అని అంటే ఏంటిది? మీ భావజాలంతో అగ్రి కాని వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అనా? Is it so? What do you want to convey that by that way? That means if anybody advocates for the right to life as a fundamental right, ఒక వ్యక్తిని అనవసరంగా చంపకూడదు, ఏ న్యాయ ప్రక్రియకు అందుబాటులో లేకుండా, ఏ న్యాయ ప్రక్రియకు గురి చేయకుండా వ్యక్తుల్ని చంపడము అరాచకము, అది దాన్ని పాలన అనరు, అది అరాచకత్వం అంటారు అని రాజ్యాంగాల్లో రాయబడ్డది, చెప్పబడ్డది. దిస్ ఇస్ వాట్ వీ హావ్ బీన్ టాట్ ఇన్ లా కాలేజెస్. Most sacred right under the constitution is right to life. How can you annihilate just because they don't agree with you? Is it they are doing something under? What is the greatest development that has been done during the last 14 years in the tribal areas? ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది ట్రైబల్ ఏరియాస్ లో? ఇవాళ కూడా నిన్నగాక మొన్న మనం చూసాం కదా, ఒక ట్రైబల్ అతని వాళ్ళ పిల్లోడు చచ్చిపోతే వాడి దగ్గర డబ్బులు లేకుంటే అడుక్కొని వాడు శ్మశాన వాటికకు పోయే పరిస్థితి. ఇప్పటికి కూడా చచ్చిన అంటే ఆరోగ్యంగా లేని ట్రైబల్ ప్రాంతాలలో కూడా ప్రజలు ఇట్లా కావడికి కట్టుకొని తీసుకొని పోతున్నారు. గర్భిణీ స్త్రీలకు చికిత్సలు లేవు. ఏం చేసినారు? ఎంత అమౌంట్ ఖర్చు పెట్టినారు ట్రైబల్ ఏరియాస్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద, ఓవరాల్ డెవలప్మెంట్ మీద? వాళ్ళ చాలా ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎన్నో ప్రాంతాలలో ఉన్నాయి. ఎక్కడో ఒక చోట 4 వందే భారత్ ట్రైన్లు ఒక అదో ఇదో చేసేసి, ఎయిర్పోర్ట్లు కట్టి, రైల్వే స్టేషన్లను మోడర్నైజ్ చేసేసి వీ హ్యావ్ అకంప్లిష్డ్ ఆల్ ది ప్రోగ్రెస్ అని అంటే ఇట్స్ ఆల్ హంబగ్. నోబడీ ఈస్ రెడీ టు ప్రిపేర్ దట్ హియర్ సచ్ ఎ లూజ్ టాక్. I tell you honestly, the government has failed to take these people into confidence. మీరు ఎందుకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోయినారు? మీరు ఏ ఆశయాల కోసం అయితే కొట్లాడుతున్నారో ఆ ఆశయాలను మేము సాధించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇగో ట్రైబల్ ఏరియాస్ డెవలప్మెంట్ కి ఇంత డబ్బులు కేటాయిస్తున్నాము, ఈ రకంగా ట్రైబల్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని. వెన్ డిడ్ యూ హోల్డ్ ఎనీ డిస్కషన్, డిబేట్ ఆర్ ఎనీ అష్యూరెన్స్ దట్ ఈస్ గివెన్ టు ద పీపుల్? నథింగ్. ఎంతసేపు మనము విశ్వగురువు అయిపోతున్నాం, మనం అది అయిపోతున్నాం. ఎవ్రీ 15th August స్పీచ్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మే బి అబ్జర్వ్డ్ విత్ ఇంటిగ్రిటీ, విత్ ది మీనింగ్. ఏం మాట్లాడుతున్నారండి? ఎంత సెల్ఫ్ పోస్టింగ్ తప్ప అసలు ఆన్ గ్రౌండ్ వాట్ ఈస్ దట్ గ్రేటెస్ట్ అకాంప్లిష్ దట్ యు హావ్ డన్? వాట్ ఈస్ ది పావర్టీ రేట్ దట్ హెస్ బీన్ ఎలివేటెడ్? ఇవాళ మేము కొన్ని బియ్యం పంచుతున్నాము, తిండి దినుసులు ఇస్తున్నామనే కదా ఆ చిన్న వాటిని చూపెట్టి ఓట్లు దండుకోవడం తప్ప ఏం గ్రేట్ చేసినారు చెప్పండి ఒక మాట. అసలు అట్లాంటి విషయాల మీద ఇఫ్ దేర్ ఇస్ అ డిబేట్ ఆన్ డెవలప్మెంట్, ప్రాబబ్లీ దీస్ పీపుల్ స్టాండ్ నోవేర్ ఎక్సెప్ట్ స్ప్రెడ్డింగ్ ఒక కమ్యూనల్ ఫీలింగ్స్. రామ మందిరం కట్టాం, కృష్ణా మందిరం తెచ్చుకుంటాం, తర్వాత అక్కడ అది చేసినాం, ఇక్కడ ఇది చేసినాం. ఇదే కదా మొన్న ఇప్పుడు వందలాది మంది చచ్చిపోయినారు కుంభమేళాలో. ఎవరు జవాబుదారీ? హూ హెజ్ ఆన్సర్డ్? ఆ చావులకు ఈ చావులకు తేడా ఏముంది చెప్పండి? వేలాది మంది చచ్చిపోయినారు, వాళ్ళ అడ్రస్లు లేవు, వాళ్ళ పత్తా లేదు, అతా లేదు. ఎవడైనా అడిగిన వాడు ఉన్నాడా? ఈ దేశంలో ప్రతిపక్షం చెత్త ప్రతిపక్షం ఉండడం వల్ల, దుర్మార్గ ప్రతిపక్షం ఉండడం వల్ల, ఏ రకమైన ప్రశ్నలు వేయలేకపోవడం వల్ల, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆస్తుల రక్షణ, వాళ్ళ బాధ్యత మీద వాళ్ళు నాశనం అవడం వల్ల దేశ ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఇవాళ ప్రజల గురించి ఎవడు మాట్లాడినా వాడిని అర్బన్ నక్సలైట్స్ అని ఒక కొత్త బ్రాండ్ నేమ్ వేస్తా ఉన్నారు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. వీ డోంట్ అగ్రీ విత్ దట్ ఎట్ ఆల్. We are here to defend the constitution. How can you say that we are anti-nationals? How can we be subjected to sedition? మీరు అర్బన్ నక్సల్ అలాంటి భావజాలం గల వాళ్ళు. ఐ డోంట్ మీన్ శరత్ కుమార్.
శరత్ కుమార్ is not an individual. శరత్ కుమార్ is capable of fighting for. మీకు మీరు అర్బన్ నక్సల్ అని ఒప్పుకున్నారా? లేదండి, మీరు అంటున్నారు డెఫినెట్లీ ఒకవేళ మీ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ లో, మీ ఎటిమాలజీలో, ఒకవేళ మీ దృష్టిలో మీరు మమ్మల్ని అంటే నక్సలైట్ల తరఫున మాట్లాడుతున్నందుకు అర్బన్ నక్సలైట్ అన్న అక్కస్తో కనుక మీరు మాట్లాడితే వీఆర్ రెడీ టు టేక్ దట్. We are ready to fight against the society. We are ready to fight against the government. Then you deserve sedition case. పెట్టమ్మా, మీ ప్రభుత్వంతో పెట్టించు. We are capable of fighting. మీరు తోటాకు చప్పులకు భయపడుతూ మేము వకాలా చేయట్లేదమ్మా, ప్లీజ్. శరత్జీ, కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షం మీద, రాహుల్ గాంధీ మీద, తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలో సిచ్యువేషన్స్ మీద మీ అనాలిసిస్ పెంటాక్స్ మిమ్మల్ని నేను అభినందిస్తున్నా ఆ యొక్క అనాలిసిస్ కు. అయితే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మనం వెళ్దాము. తప్పకుండా ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నటువంటి 7 సంవత్సరాల వాజ్పేయి, 10 సంవత్సరాల మాకు ఒక అవకాశం, ఒక 16-17 ఇయర్స్ వచ్చింది సార్. ఈ 16-17 ఇయర్స్ లో కొన్ని రాష్ట్రాల్లో 15 అవకాశం వచ్చింది. ఆ రాష్ట్రాల్లో ట్రైబల్ ఏరియాస్ లో ఎస్టీలలో డెవలప్మెంట్ ఏంది అనేది తప్పకుండా మనం వెళ్దాం. మీరు నిజంగా ఏదైతే లేవదీశారో దీన్ని మీరు మాతో పాటు మా పార్టీలోనే తిరుగుతారు. మనం వెళ్దాం ఒకసారి తప్పకుండా. మీకు బీహార్ లో ఒక్క నిమిషం, మొన్న బీహార్ సంబంధించిన 34 షెడ్యూల్ క్యాస్ట్ సీట్లు బీజేపీ గెలిచింది తెలుసా అండి? ఎన్డీఏ గెలిచింది. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ ఎందుకు బీజేపీ వైపు వేస్తున్నారు? ట్రైబల్ స్టేట్స్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఉంది సార్? మొత్తం బీజేపీ ఉంది అక్కడ. అయితే జార్ఖండ్ లో కాంగ్రెస్ బీజేపీ మిగతా పార్టీల కంటే బీజేపీ సపోర్ట్ ఎందుకు ప్రజలు చేస్తున్నారు? మీరు దాన్ని అర్థం చేసుకోండి శరత్జీ. మీరు జస్ట్ అనగానే కాదు, డెమోక్రసీలో ఇన్ కంపారిజన్ విత్ అదర్ పార్టీస్ బీజేపీ 200 రెట్లు బెటర్. కాబట్టి అక్కడ అధికారంలోకి వచ్చినాం. 34 సీట్లు ఎస్సీ సీట్లు ఎందుకు గెలిచినాం? ఎన్డీఏ మేము వాళ్ళకు ఎస్టీ సమాజానికి మేము దగ్గరైనాం కాబట్టి మేము అయినా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అనేది కరెక్ట్. మీరు అన్న ఆక్రోశం మొత్తం సిపిఐ మీద, సిపిఎం మీద, కాంగ్రెస్ మీద మీ ఆక్రోశం అంతా నాకు అర్థమైంది శరత్జీ. అది కాదండి, నేను ఒక మాట చెప్తాను సార్, దయచేసి మరోలాగా భావించొద్దు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గెలవలేకపోతున్నారంటే ఆ చవటలకి గ్రాస్ రూట్ లెవెల్లో సపోర్ట్ అవసరం లేదు. వాళ్ళంతా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇతర పార్టీల వాళ్ళని తెచ్చుకొని వాపే బలుపు అనుకొని ట్రీట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒక బీజేపీ లాగానో లేకపోతే ఇతర పార్టీ లాగానో క్యాడర్ బేస్డ్ గా లేరు. వాళ్ళు టికెట్లు అమ్ముకోవడం వాళ్ళ సంస్కృతి. వాళ్ళ దగ్గర మీ ఇప్పుడు అయితే భారతీయ జనతా పార్టీలో నిన్నగాక మొన్న చేరితే వాడికి టికెట్ రావాలంటే చాలా అగమ్య గోచరం. ఇప్పుడు 1 or 2 ఇన్సిడెంట్స్ లో జరుగుతుందేమో గానీ క్యాడర్ అనే వ్యక్తి వాడు తన పార్టీతో పాటు గ్రో అవుతాడు, పార్టీతో డెవలప్ అవుతాడు. ఇక్కడ అట్లా కాదు కదా. లాస్ట్ మినిట్ లో కూడా ఒక 30%, 25% టికెట్లు అమ్ముకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, మహారాష్ట్రలో గాని బీహార్ లో గాని 70% సీట్లు అమ్ముకున్నారు. వాళ్లకు సత్తా సామర్థ్యం లేని చోట్ల బార్గెన్ చేసి బ్లాక్మెయిల్ చేసి టికెట్లు తీసుకున్నారు. కాంగ్రెస్ వల్లనే ఇవాళ ఆర్జేడీ నాశనం అయింది అని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు. ఒక్క నిమిషం, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నరారి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం నరారి గారు, ఒక్క నిమిషం శేఖర్ జీ. శంకర్ మౌనిక్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, తర్వాత నరారి వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్ వాళ్ళ పాపం, ఎందుకంటే మనం ఆమెను అటాక్ చేసినా అనే భావనలో పోతుందేమో. అట్లా కాదు, సారీ. అట్లా అంటే నేను మీలాంటి వాళ్ళని చాలా మందికి సహాయ సహకారం. యంగ్ లాయర్, మీరు సీనియర్ లాయర్ అయితే యంగ్ లాయర్ మౌనిక సింగ్. I wish she should get the right opportunity to speak. Yeah, చెప్పండి. మీరు లాయర్, యు నో దట్ ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఎక్కడ లా చదివారు మౌనిక్ గారు? మీరు ఎక్కడ చదివారు? శాతవాహన యూనివర్సిటీ. కరీంనగర్. మీరు పక్క జిల్లానే, మీరు ఆదిలాబాద్ అయితే కరీంనగర్ అంతే పక్కనే. మీరు చెన్నూరు శరత్ గారిది పక్క జిల్లా. ఒక విషయం చెప్పాలి మేడం కి. వోల్టైర్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒక విషయం చెప్పినాడు తల్లి. ఏమని అంటే, ఐ డిఫర్ విత్ యూ టూత్ అండ్ నేల్ ఆన్ వాట్ యూ సెడ్, బట్ ఐ ఆల్వేస్ అప్హోల్డ్ యువర్ రైట్ టు సే వాట్ యూ వాంట్ టు అన్నాడు. కాబట్టి
మీకు నాకు భేదాభిప్రాయాలంత మాత్రంలో మీ గొంతు నొక్కడమో లేకపోతే మీరు మాట్లాడకుండా చేయడమో మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడమో అటాక్ చేయడం అనేది నేను ఎన్నడూ చేయలేదు, రెండు లేదు. యు ఆర్ లైక్ ఎ సిస్టర్, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ మై బ్లెస్సింగ్స్ అండ్ మై సపోర్ట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ I want that you should be on a proper direction. You should think of all this. Tomorrow this responsibility may fall upon you. Supposing somebody who is a victim of police harassment, he comes and seeks your protection. If this kind of a narrow thinking is there, how can you provide any protection to him? మీరు అనొచ్చు కదా, నువ్వు నక్సలైట్ లాగా ఉన్నావు, నువ్వు నక్సలైట్ల లాగా అఘాయిత్యాలు అత్యాచారాలు చేసినావు, ఇప్పుడు నువ్వు వచ్చి కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నా నీకు నేను బెయిల్ వెయ్యా అని అంటారా? మౌనిక్ గారు చెప్పండి. జీ సార్ అడిగిన క్వశ్చన్స్ రాసుకున్నా వాటికి ఆన్సర్ చెప్తాను సార్. విదేశాల నుంచి ఆయుధాలు ఎట్లా వచ్చినాయి అని అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏంటిదంటే, దేశద్రోహం చేయాలి అనుకున్నప్పుడు, ఆర్మీని శత్రువులుగా భావించినప్పుడు ఆర్మీ దగ్గర ఉండే బేసిక్ థింగ్ ఏంటిదంటే ఎమ్యునిషన్. అంటే ఆర్మీ దగ్గర వెపన్స్ ఉంటాయి కాబట్టి ఆ వెపన్స్ తోనే వాళ్ళతో యుద్ధం చేయాలి. కాబట్టి దేశంలో మీకు ఆర్మీ వెపన్స్ దొరకవు కాబట్టి శత్రు దేశం మన దేశాన్ని లోపల నుంచి పాడు చేయాలని చూస్తుంది. కాబట్టి శత్రు దేశం ఆటోమేటిక్ గా ఇస్తుంది. ఇచ్చినప్పుడు దేశంలో ఉన్న దేశద్రోహులకు ఆ వెపన్స్ యూజ్ అయ్యి అప్పుడు దేశంలో ఉన్న ఆర్మీ మీద యుద్ధం చేయొచ్చు. ఎందుకంటే ఆర్మీ అంటే వెపన్స్ అంటే ఆర్మీ. కాబట్టి విదేశాల నుంచి ఎట్లా వచ్చినాయంటే, విదేశీ శత్రు దేశాలు రెడీగా ఉంటాయి. దేశం లోపల ఎవరైనా దేశద్రోహులు ఉంటే వాళ్లకు వెపన్స్ అందించడానికి అనేది అది కామన్ అండ్ బేసిక్ థింగ్ అన్నమాట. నెక్స్ట్, అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు? ఇందాకనే నేను చెప్పిన కొందరు నక్సలైట్స్ గా ఉండి మాజీ నక్సలైట్స్ సమాజంలోకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అందులో రిక్రూట్ చేసే వాళ్ళే అర్బన్ నక్సలైట్స్. అందులో లేదు. నెక్స్ట్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే న్యాయ ప్రక్రియ అనేది ఉండాలి. అందరికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి. హ్యూమన్ రైట్ కింద వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్ టు లివ్ అని ఉంటుంది. అజ్మల్ కసాబ్ కి కూడా ఉంటదండి. మొన్న టెర్రరిస్టులు డాక్టర్ చదివిండ్రు, వాళ్ళని డాక్టర్లు అనొద్దు. సో మొన్నటి ఉమర్ గాని షహీన్ బేగం గాని వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులు. వాళ్ళకు కూడా రైట్ టు లివ్ ఉంటది. కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తామా? ఇయ్యం. ఎందుకంటే దేనికైనా ఒక ప్రతిదానికి ఆప్షన్ కి ఒక విచక్షణ అనేది ఉన్న తర్వాత ఎవరికి రైట్ టు లివ్ అనేది ఎవరికి ఉంటది, రైట్ టు లివ్ అనేది ఎవరికి ఉండదు. ఒకరి మీద హత్యాయత్నం చేసిన అంటే ఆర్మీ ఆఫీసర్స్ మీద గానీ, పోలీస్ ఆఫీసర్స్ మీద గానీ, పోలీస్ స్టేషన్ల మీద గానీ దండయాత్రలు చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళను జవాన్లను మర్డర్ చేసే నక్సలైట్లకు రైట్ టు లివ్ ఫండమెంటల్ రైట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్, గిరిజనులకు ఏం చేసిండ్రు భారతీయ జనతా పార్టీ అంటే, తెలంగాణలో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకున్నా కూడా సమ్మక్క సారక్క అనే యూనివర్సిటీని స్థాపించడం వల్ల ఏం చెప్పినామంటే, సమ్మక్క సారక్క అనేది దాని ప్రైడ్ అని తీసుకొని వాళ్ళ నాగరికతకు ఆ ప్రైడ్ అని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలి అనే ఉద్దేశంగా సమ్మక్క సారక్క అనే యూనివర్సిటీని స్థాపించింది భారతీయ జనతా పార్టీ. ఏం చేసిండ్రు? రామజన్మభూమి మాత్రమే ఇచ్చిందా అంటే 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారు. కోవిడ్ తర్వాత కూడా అసలు ప్రపంచంలో భారతదేశం అనేది కోవిడ్ తర్వాత ఉండనే ఉండదు అని అనుకున్న టైంలో దాని నుంచి ఓవర్కమ్ చేస్తూ మన వ్యాక్సిన్ మనమే తయారు చేసుకుంటూ పీపీఈ కిట్లు కూడా చేసుకోలేని ఈ దేశం అని అనుకొని ప్రపంచం అంతా చూస్తుంటే మనం వాటిని ఓవర్కమ్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 80 crores మెంబర్స్ కి రేషన్ ఎవ్రీ మంత్ వస్తుంది. నెక్స్ట్, 50 కోట్ల జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినాం. ఇది మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాలేదే. 1947 నుంచి మొదలు పెడితే 2014 దాకా జన్ధన్ ఖాతాలే లేవు. 2014 లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినాక అయింది. మీరు ఏం చేశారు చెప్పి అది తెలుసు. ఎట్లాగో వనవాసి కళ్యాణాశ్రమం ఆర్ఎస్ఎస్ చేసింది, తర్వాత ఇవన్నీ చేసింది, ఓకే. బట్ ఆయన చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేసినా ఎందుకు పోతున్నారు అంతేనా శరత్ గారు? శరత్ గారు ఒకటి నేను ఒక్క నిమిషం శరత్ గారు, కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ట్రైబల్ ఏరియాస్ లో, విలేజెస్ లో. ఇంతకు ముందున్న పరిస్థితి లేదు. తెలంగాణలో కూడా ఇప్పుడు నక్సలిజం రిక్రూట్మెంట్ తగ్గిందంటే చాలా రోడ్లు వచ్చాయి, డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా. డెవలప్మెంట్ దారిద్ర్య రేఖ దిగువ నుంచి కూడా చాలా మంది బయటకు వస్తున్నారు కదా. భరత్ గారు, మీరు ఎవరో ఒక 10 మంది లంబాడా నాయకులను దృష్టిలో పెట్టుకోను, లేకపోతే సీతక్క లాంటి ఒక గిరిజన లేడీస్ దృష్టిలో పెట్టుకొని ఈ గిటీలు కట్టించుకొని వీళ్ళదే అభివృద్ధి అని అంటే కాలేదా? డెవలప్మెంట్ జరగలేదా? తెలంగాణలో ఇప్పుడు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉన్నాయా? బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి ఆ సిచ్యువేషన్ ఇంకా ఉందా?
అది కదండి, ట్రైబల్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ అనేది ఇట్స్ ఎ హార్డ్ రియాలిటీ ఆఫ్ ద డే. తర్వాత రెండోది భరత్ గారు దయచేసి మీరు గుర్తించండి, ట్రైబల్ లాస్ అన్నిట్లలో కూడా ది ఓవరాల్ కంట్రోల్ ఈస్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇఫ్ ది సెంటర్ వాంట్స్ టు డెవలప్ దిస్ నోటిఫైడ్ ఏరియాస్ అండ్ వాంట్ టు డెవలప్ ఇట్, నో స్టేట్ గవర్నమెంట్ కెన్ కమ్ ఇన్ ద వే. ఎన్నడండి ఏ ఒక్క చోట ఇగో ఫలానా తెలంగాణలో ఈ ప్రాంతాలని ట్రైబల్ ఏరియాస్ ఇవన్నీ ఈ బేసిక్ మినిమం నెసెసిటీస్ కు లేకుండా ఉన్నాయి, ఇవి ఈ రకంగా సఫర్ అవుతున్నాయి. మనం ప్రతిసారి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు చూస్తాం కదా, ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువ మంది చచ్చిపోతున్నారా, రంపచోడవరంలో గానీ ఇక్కడ గానీ మన ప్రాంతాల్లో గానీ ట్రైబల్ ఏరియాస్ లో ఎట్లా చచ్చిపోతారు, పిట్టల్లాగా రాలిపోతా ఉంటారు ప్రతిసారి. ఇస్ ఇట్ నాట్ ఎ బ్లాట్ ఆన్ అవర్ సివిలైజేషన్? సరే, అంటే ఇంతకు ముందుతో పోలిస్తే దర్ ఇస్ చాలా డెవలప్మెంట్ కనబడుతుంది. నాట్ ఓన్లీ ట్రైబల్ ఏరియాస్, లేకపోతే ఇప్పుడు మన మీ చెన్నూరులోనే నల్లా ఆదిరెడ్డిని చంపారు, ఇవాళ చెన్నూరులో నక్సలిజం ఎందుకు లేదు? డెవలప్మెంట్ ఫలాలు అందే కదా సార్. ఈ బయోటెక్ భారత్ బయోటెక్ వాళ్ళు లేకపోతే సార్ ఒక్క నిమిషం, మీరు ప్రశ్న అడిగారు, నా మీద మాట్లాడారు, నన్ను మాట్లాడే ఒకటి కష్టం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ మోడీ అనుకున్నాడా? ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది, అది భారత్ బయోటెక్ వాళ్ళు కేసీఆర్ ఇచ్చిన పుణ్యమా అని సపోర్టు, అది ఒక రకంగా ఆ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. ఎవరవునన్నా కాదన్నా అట్లాంటి ఫార్మా కంపెనీస్ ని వాటి డెవలప్మెంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇవన్నీ జరిగినాయి. అఫ్ కోర్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఆన్ గివింగ్ వాస్ట్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్స్ టు దిస్ ఫార్మా కంపెనీస్ అండ్ ది ఫార్మా కంపెనీస్ కాజింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్, ఆల్ దట్ అపార్ట్. బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్ that it is the Telangana which has provided this vaccine not only for the entire country, even for transportation to other countries also. తర్వాత రెండోది ఏమంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్, ఒక పథకం ప్రకారం ఇప్పుడు ఒక 5 సంవత్సరాలలో ఇంత అమౌంట్ ను ఖర్చు పెట్టి దేశంలో గీ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయని ఒక మ్యాపింగ్ అవుట్ చేసేసి ఈ ఏరియాస్ లలో కంపల్సరీగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కు ఈ స్టెప్స్ తీసుకుంటాము, ప్రైమరీ హెల్త్ కు ఈ స్టెప్స్ తీసుకుంటాము అని నెసెసరీగా మీరు ట్రైబల్ ఏరియాస్ లలో హాస్పిటల్స్ కట్టారా, విద్యాలయాలు ఉన్నాయా? ఇవాళ ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న పరిస్థితి, పాములు తేళ్లు గుట్టి ఎంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు ఎంతమంది చేసుకున్నారు. మనము వీ షుడ్ బి ఇన్ రియల్ లైఫ్ టైమ్. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే 1947 నుంచి టెర్రరిస్ట్ సారీ 1947 నుంచి నక్సలైట్ అటాక్స్ లలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ లీడర్సే. బీజేపీ ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చింది, బీజేపీలో నక్సలైట్ చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్. చాలా మంది చనిపోయినారు ఏబీపీ నుంచి, చాలా మంది రామన్న, గోపన్న, జిత్తన్న. పొలిటికల్ కంటెంపరీ మురళి మా ముందే జరిగింది ఆ అటాక్. మురళీధర్ రావుకు బుల్లెట్ దిగింది నిన్ననే. ఇప్పుడు నిన్న వాళ్ళ బ్రదర్ రాజవర్ధన్ రెడ్డి కూడా వచ్చాడు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా జరిగే ఇన్సిడెంట్స్. నల్గొండలో గుండగాని మైసయ్య గౌడ్. పొలిటికల్ గా లీడర్స్ ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే చనిపోయింది. ఈవెన్ మొన్న కూడా శ్రీధర్ బాబు గారి మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి వాళ్ళ నాన్నను కూడా నక్సలైట్స్ చంపేశారు. కాబట్టి ఇట్లా నక్సలైట్ దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది చాలా మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. అది దయచేసి శ్రీధర్ అతను ఎవరు శ్రీపాదరావు గారు నాకు బాగా తెలుసు. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఆయన ఒకసారి నక్సలైట్లు కిడ్నాప్ చేసి పోయిన తర్వాత ఒక చోట దాచి ఆయన బయటికి వదిలేసి 24 hours లో ఏఐఆర్ లోపల వార్త రావాలి, నిన్ను మేము నక్సలైట్లు కిడ్నాప్ చేయలేదు, నిన్ను మేము పట్టుకోలేదు, నువ్వే సొంతగా వచ్చినావు అని చెప్పి స్టేట్మెంట్ రావాలనంటే నా దగ్గర, నేను సెక్రటరియట్ డ్యూటీలో ఉంటే నా దగ్గర కురికి వచ్చినాడు శ్రీపాదరావు. వచ్చేసేసి దోస్తు నాకు ఎట్లయినా ఈ వార్త రావాలా అని అంటే అప్పుడు జీడిగుంట రామచంద్రమూర్తికి ఫోన్ చేసేసి నేను చెప్పినాను, సార్ ఇది వార్త రావాలంటే, అరే ఆల్రెడీ వార్తలన్నీ అయిపోయినాయి కదబ్బా, ఇప్పుడు నేను ఎట్లా చొప్పించేదనయ్యా, నీకు చేత కాదయ్యా, గా మాత్రం నువ్వు ఏం చేయకుండా మిత్రుత్వం ఏంది అని తిడితే అప్పుడు హెడ్లైన్ కింద ఈ వార్తను చొప్పించి 110 వార్తలలో వచ్చింది. తర్వాత దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి సెడ్ అబౌట్ దోస్ ఇన్సిడెంట్స్. అక్కడ ఉతగనే ఎవరినో ఎక్కడో చంపలేదు, దానికి చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అది. అయినా చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం నీచంగా మాట్లాడాలి. నరహరి గారు చాలాసేపటి నుంచి ఉన్నారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్, వింటున్నా. మీరు అప్పుడు ఏదో ఇంటర్వ్యూ కావాలనుకుంటారు, బట్ అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. మొలుగులో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, హన్మకొండకు వచ్చేసిన. చెప్పండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్లో కావద్దని చెప్పాను. సో ఒకటి, ఇవాళ లొంగిపోయినారు,
39 మంది, ఇంకా 59 మంది ఉన్నారట తెలంగాణ నుంచి. అవును, పేర్లు కూడా చెప్పిండ్రు. పేర్లు కూడా చెప్పారు. ఉన్నారా మీ కాంటెంపరీస్ ఎవరైనా ఉన్నారా? మీరు అప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నేనున్నప్పుడు, నేను చదువుకుంటప్పుడు ఉన్న వాళ్ళు కనుకలగితే సమిరెడ్డి వాళ్ళంతా కూడా లొంగిపోయినారు. ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. నేను జిల్లా ప్రెసిడెంట్ గోపన్న వాళ్ళంతా లొంగిపోయారు. చాలా మంది లొంగిపోయినారు అప్పటి నుంచి. చాలా మంది వరంగల్ జిల్లా వాళ్ళు లొంగిపోయినారు. చాలా మంది కొందరు చనిపోయినారు, కొందరు ఇప్పుడు ఏదో వ్యాపారాలు అవి చేసుకొని ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. అది అయితే ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మీకు స్వాగతం. చాలా మంచి చర్చ జరుగుతున్నది. అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీకు ఒకటి చెప్తున్నా, పౌర హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు పౌర హక్కుల గురించి కంటే ముందు పౌర బాధ్యతల గురించి మాట్లాడాలి. బాధ్యతలు కరెక్ట్ ఉంటే వాటిలోనే ఇతరుల హక్కులు మిడి ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. మరి పౌర బాధ్యతల గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఉదాహరణకు మొన్న వేణుగోపాల్ గారు లొంగిపోయిండు. అనేక దశాబ్దాలు పనిచేసి అనేక మంది. ఇంకొక అతను కూడా లొంగిపోయిండు. ఆయన ఎవరు, ఉమేష్ చంద్రన్ చంపిన అతను, చంద్రబాబు నాయుడు గారికి బ్లాస్టింగ్ పెట్టి, ఇంకెవరికో బ్లాస్టింగ్ పెట్టి, మన పంచాయతీరాజ్ మినిస్టర్ ను చంపేసి, ఇట్లాంటి వ్యక్తులు కూడా లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లకు అనేక రివార్డ్స్ ఉంటే ప్రభుత్వం ఓ ప్రకటన ఇచ్చింది. ప్రకటిస్తే వాళ్ళతో పాటు అనేక వందల మంది లొంగిపోయారు. సీఎంల ముందు మనం లైవ్ చూసినాం. వాళ్ళకి ఇవాళ వాళ్ళ రివార్డ్స్ వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ వీళ్ళు చంపారని వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చింది. ఏ పోలీసుని అయితే వాళ్ళు చంపినో ఉద్యమం అంతా అదే వాళ్లకు మళ్ళీ అదే పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి ఇప్పుడు కాపాడుతున్నాయి. అంటే ప్రభుత్వం దగ్గర డెమోక్రసీ ఉంది, క్షమాగుణం ఉంది, సిస్టమ్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు పదే 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 ఆ న్యాయ ప్రక్రియ ముందే శిక్షించాలి అంటే ఇప్పుడు అదే చట్టంలో వాళ్ళకి ఏమన్నా చట్టం పోలీసులను కాల్చేయమని వాళ్ళకి ఏమన్నా ఇచ్చిందా? న్యాయ ప్రక్రియలో ఉందా? వాళ్ళదేమన్నా ఏం లేదు కదా, వాళ్ళకి ఏం లేదు కదా. కానీ నేను నక్సల్స్ ప్రాంతంలో వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినోని, 45 సంవత్సరం 43 సంవత్సరం రాజకీయాలు ఉన్నాయి. మన శేఖర్జీ కూడా అక్కడ ఉన్నారు. వారు నా జిల్లానే, వారిది మాది ఒకటే జిల్లా. అనేక సంవత్సరం చూస్తున్నాం, అనేక పోరాటాలు చూస్తున్నాం, అనేక సార్లు మేము కూడా థ్రెటన్ నుంచి తప్పించుకున్నాం. నేనేమంటున్నా అంటే ఇవాళ వాళ్ళు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడితే డెమోక్రటిక్ సిస్టమ్ లోకి వచ్చి పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలోకి వచ్చి పోరాడడం అనేది పరిష్కరించుకున్నారు. కానీ వాళ్ళు ఈ ప్రజా సమస్యలను అడ్డం పెట్టుకుని దేశ వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించి దీన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడితే దేశ వ్యతిరేకమే అవుతుంది. వాళ్ళు దేశ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోదరి కూడా చెప్పింది కదా, దేశ వ్యతిరేకంగానే వాళ్ళు ఆయుధం పట్టాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఉన్న దేశ వ్యవస్థను, దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని వ్యతిరేకంగా బాహాటంగా చెప్పుకుంటూ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మన శరత్ గారు పదే పదే న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. అరే ఆ రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగానే వాళ్ళు పోరాడుతున్నారు. పోరాడినప్పుడు వాళ్ళను చట్ట పరిధిలో తీసుకురావని పోలీసులు పెట్టినప్పుడు బ్లాస్టింగ్ చేసి వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళు చట్ట పరిధిలో తీసుకొని పోయినప్పుడు వాళ్ళు డెన్లు తయారు చేసుకొని వాళ్ళు మాటేసి చంపుతున్నారు. అలాంటప్పుడు చట్టంలో కూడా అదే పోలీసులు ఆత్మరక్షణ కొరకు కాల్పులు జరుపుతున్నారు. ఒకటి. రెండోది బూటకు ఎన్కౌంటర్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు యుద్ధంలో పోయినాక ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అది ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం చేస్తే అంతకుముందు వాళ్ళు దోస్తుగా ఇద్దరు అటు ఇటు బార్డర్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు, చేయాలా అవుతారు. కానీ యుద్ధం వచ్చినప్పుడు ఎవరి వాడే. ఇప్పుడు యుద్ధంలో పోయినప్పుడు ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అందులో బూటకమా నిజమా ఇవన్నీ ఉండయి. అరే నిన్ను చంపుతుంటే తన ఆత్మరక్షణ కొరకు తనకు ఆయుధం ఇచ్చినప్పుడు తను తన ప్రాణం కాపాడుకునే కాకుండా చట్టాన్ని కాపాడేందుకు కూడా, అతను దేశాన్ని కాపాడేందుకు కూడా ఫైట్ చేస్తున్నాడు. త్యాగం వీళ్ళది. అరే నువ్వు దేని కొరకు తుపాకీ పెట్టినవో చెప్పవు. నువ్వు తుపాకీ పట్టుకొని చర్చలు అంటావు. చర్చలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చినాయి? నువ్వు చర్చలు తుపాకాడ పడే చర్చలు రా. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గానీ ఇతరత్రాలు లొంగిపోయిన వాళ్ళందరికీ వాళ్ళందరూ ఇప్పుడు ప్రజా సమస్యల విషయంలో పోరాడమనండి. ప్రజా సమస్యల విషయంలో పోరాడినప్పుడు వాళ్ళకి తుపాకులు అవసరం లేదు. ఆ స్వేచ్ఛ ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, చట్టం ఉన్నది. కొట్లాడండి, తీసుకురండి మార్పులు. ఎన్ని సమస్యలు పరిష్కారం అయితే లేవు. కాబట్టి ఇదంతా వితండవాదంతో ఏమైనా పౌర హక్కు లేదు, ఏం లేదు. వాళ్ళ బాధ్యత లేవు. వాళ్ళ బాధ్యత పాటించరు. ఎప్పుడు కూడా పౌర బాధ్యత నిర్వర్తించడం. ఒక వ్యక్తి తన బాధ్యత నిర్వర్తిస్తే అప్పుడు ఆ సమాజం కూడా అదే విధంగా బాధ్యత నిర్వర్తిస్తే ఈ సమస్య ఉండదు. కానీ బాధ్యత లేకుండా వీళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు. బాధ్యత లేకుండా హక్కులు ఉండయి, అసలు హక్కులే ఉండయి. బాధ్యత నిర్వర్తిస్తే హక్కులకు భంగం కలగదు.
కానీ బాధ్యత లేనోళ్ళే హక్కుల గురించి మాట్లాడతారు. ఓకే, వాళ్ళు ఈడ కూర్చొని రెచ్చగొట్టి మీరు జంగల్లో కొట్లాడండి అని వీళ్ళు మాత్రం మంచిగా పిల్లల్ని చదివించుకొని వీళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ప్రభుత్వాల మీద ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ, అరే డెమోక్రసీలో నీకు అనేక అవకాశాలు ఉన్నాయి, మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పరాదు. ఇప్పుడు ఏమన్నంటే చట్టం ముందు ఎట్లా నిలబెట్టాలి వాళ్ళని? వాడు వస్తే తుపాయి పట్టుకొని సంపద విడిపోతానండి, మరి ఎట్లా నిలబెట్టాలి వాళ్ళని? చట్టం ముందుకి ఎట్లా తీసుకురావాలి? ఎట్లా దొరుకుతారు చెప్పండి, నాకు చెప్పండి, ఎట్లా రావాలి? అనేక మంది పోలీసులు చనిపోయిన విషయం మేము దానం చేసినాం, పోలీసులు చనిపోతే ఏడ్చుకుంటూ దానం చేసినాం. రాజకీయ నాయకులను చంపిండ్రు, అనేక మందిని చంపిండ్రు, అంటే వాళ్ళకి ఎవరిచ్చింది? అది ఏ చట్టం ఇచ్చింది? ఏ చట్టం ఇచ్చింది? వాళ్ళ హక్కులు చంపేటోనికి హక్కు ఉంటది కానీ అంటే ఇప్పుడు ఎవడైతే తుపాకీ పట్టుకొని చంపుతున్నాడో ఆ చంపేటోనికి చచ్చిపోవడానికి హక్కు గురించి ఎందుకు మాట్లాడరు? జీవించే హక్కు గురించి ఎందుకు మాట్లాడరు? ఏ రైట్స్ ఏ రైట్స్ నువ్వు తుపాకీ పెట్టినావు? దేని కొరకు తుపాకీ పెట్టినావు? ఇది ఎవ్వరి దగ్గర జవాబు లేదు. మేము కూడా కాలేజీలో రాడికల్స్ వర్సెస్ విద్యార్థి పరిషత్, రాడికల్స్ వర్సెస్ నేషనలిస్ట్ గా ఎన్నో కొట్టాడలేని, ఎన్నో చర్చలేని, కానీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఒకటే పిడివాదం మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు పక్కా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళు దేశద్రోహులు, నాకు డౌటే లేదు. ఏమైనా హోమ్ మినిస్టర్ మాట్లాడారు, హోమ్ మినిస్టర్ ఎందుకు? హోమ్ మినిస్టర్ శాంతి భద్రతలు కాపాడడం, వేర్పాటువాదాన్ని, తీవ్రవాదాన్ని అణచివేయడే హోమ్ మినిస్టర్ పని. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నాడు? లీగల్ గా మాట్లాడుతున్నాడు. లొంగిపోయింది బాబు అన్నాడు. లొంగిపోయిన వాళ్ళు ఇప్పుడు లేరా? మనం ఉన్న ఇదే మొన్ననే కదా చర్చలు. అరే అట్లా కాదు, వాళ్ళని చంపిండ్రా? ఇప్పుడు వాళ్ళు ఎంతమంది పోలీసులను చంపిండ్రు, మరి వాళ్ళు లొంగిపోతే వాళ్ళని చంపిద్దా? చంపలే కదా. వాళ్ళకి రక్షణ కూడా ఇచ్చింది కదా, వాళ్ళ రివార్డు కూడా ఇచ్చింది కదా. ఇంకా ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసింది నీకు? కాబట్టి ఇవాళ వితండవాదం చేస్తూ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వరకు ఈ చట్టంలో హక్కులు వాళ్ళకు వర్తించాలని మాత్రం మాట్లాడు. అరే నువ్వు ఈ దేశం ఈ చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు చట్టం ఇచ్చే హక్కులు నీకెందుకు వస్తాయని నేను అంటున్నా. ఆ చట్టం ఇచ్చే హక్కులు నీకెట్లా వర్తిస్తాయి? దాన్ని వ్యతిరేకిస్తున్నావు నువ్వు. అంటే నువ్వు బతికేందుకు ఆ చట్టం యొక్క హక్కులు నువ్వు దానికి చట్టం అవ్వాలో ఉండి దేశాన్ని విచ్చిన చట్టాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ హక్కులు, మానవ హక్కులు అనేది ఏమంటారు సార్? మానవ హక్కులు అందరికి ముందు రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా హక్కులు అయితే ఉన్నాయి. రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలే రాజ్యాంగంలో నిన్ను చంపడం, రాజ్యాంగంలో నేను చంపేదంత కట్టే నువ్వు సావు అని ఇక్కడ రాజ్యాంగం చెప్పాలి. అడ్వకేట్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి చెప్పాలి. మీరు వాళ్ళ అడ్వకేట్లు వేరే కట్టే అడ్వకేట్స్ అడ్వకేట్ లో డెఫినేషన్ చెప్పిండ్రా? అడ్వకేట్ ఒక ఆయన న్యాయం కొరకు, ఆయన అన్యాయం కొరకు వాదిస్తాడు. ఇద్దరు న్యాయం కొరకు వాదిస్తే సమస్య ఉండదు. కాబట్టి అడ్వకేట్ గురించి మనం అంటే నేను అడ్వకేట్లను అవమానపరచలేను. ఇప్పుడు నిన్న కూడా చెప్పిన నేను అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్లు వాళ్ళ యొక్క వాదన నెగ్గించుకుంటూ మాట్లాడడం కాదు, వాళ్ళ న్యాయం నెగ్గించడానికి మాట్లాడాలి. అప్పుడు నిజమైన అడ్వకేట్. అడ్వకేట్ న్యాయమేదే కదా, అది ఉందా? కాబట్టి అడ్వకేట్లు మాట్లాడుతున్నారంటే దానికంటే మనకు రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడుతాను. నేను నిన్న కూడా చెప్పిన రూల్ ఆఫ్ లా అంటే ఏంది? చట్టబద్ధ పాలన. నా దృష్టిలో చట్టబద్ధ పాలనతో పాటు ధర్మబద్ధ పాలన కూడా ఉంటుందని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ నేను చెప్పేది ధర్మబద్ధ పాలన. ధర్మబద్ధ పాలన ఎప్పుడు ఉంటుంది? చట్టబద్ధ పాలన కోరుకుంటూనే చట్ట పరిధిలో కానప్పుడు కొన్ని ధర్మబద్ధంగా చేస్తారు. ఇప్పుడు మా దగ్గర ఉదాహరణ చెప్తున్నా, యాసిడ్ పోస్తుండ్రు ఆడపిల్లల మీద, ముగ్గురిని ఎన్కౌంటర్ చేసిండ్రు. అన్ని ఎన్కౌంటర్ చేయరు. అది ఆడపిల్లల భద్రతకు ఒక భయం ఉండాలని ఎక్స్ట్రాడినరీ కేసులు కొన్ని ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ కేసులు పట్టుకొని మీరు ఎట్లా చేసిందంటే ఎట్లా? ఎవడు కంట్రోల్ చేయాలి? మరి ఇప్పుడు శాంతి భద్రతను కంట్రోల్ చేయాలంటే ఎట్లా చేయాలి? కొన్ని ఎక్స్ట్రాడినరీ కేసులు ఉంటాయి, కొన్ని చట్టం అవతలివి కూడా చేస్తారు, కానీ సమాజం కొరకే చేస్తారు. అవి కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం నేను చెప్పిన గ్రామాలలో లక్షల పంచాయతీలు అవుతున్నాయి, అవన్నీ చట్టం అవతలు అవుతున్నాయి. అవన్నీ నువ్వు తప్పని చెప్తావా? కాబట్టి అక్కడ న్యాయం ఉందా లేదా అని ఆలోచించాలి. అంతేగాని నేను తుపాయి పట్టుకుని ఎవరిని పడితే వాళ్ళని చంపుతా, నన్ను ఏమనుకున్నాను చట్ట పరిధిలోనే శిక్షించాలంటే నువ్వు చట్ట పరిధిలో ఉన్నాక నేను శిక్షించే అవకాశమే రాదు కదా. నువ్వు చట్టం అవతలు ఉన్నావు కదా, చట్టం అవతలు ఉన్న చట్టం ఎట్లా వర్తిస్తుంది నేనంటే వర్తిస్తుంది అంటే ఎట్లా వర్తించే చట్టం ఉందా? అది చట్టాన్ని వ్యతిరేకించడం చట్టం వర్తిస్తుంది అని ఉన్నదా రాజ్యాంగంలో? పోలీసులను చంపుతుంటే పోలీసులు పోయి ఎదురు కాల్పులు చేయొద్దని ఉన్నదా? ఆత్మరక్షణ చేసుకోవద్దని ఉన్నదా? వీళ్ళు ఇంతకుముందు శరత్ గారు అన్నారు పాకిస్తాన్ వాడు వాపిని తెచ్చుకుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తా అంటే అలా 1000 కిలోమీటర్లు ఉంటే ఇక్కడ తీసుకుంటూ ఉంటేనే కదా వాడు ఇచ్చే దొంగతనం తెచ్చుకుంటారా? ఏమన్నా వాళ్ళు ఏమన్నా అంజనం వేసి చూస్తారా? అంటే వీనికి ఈ దేశంలో వెపన్ తెచ్చుకున్నటువంటి దేశం పట్ల బాధ్యత ఉండదా? అంటే వెపన్ తెచ్చుకుంటానంటే నువ్వు దొంగతనంగా పాకిస్తాన్ తెచ్చుకుంటానో వాడిని చేయగలిపి నువ్వు దేశాన్ని వ్యతిరేకంగా తెచ్చుకుంటున్నావు. ఎట్లా తెచ్చుకున్నావు? నువ్వు కావాలి కాయద్దా అంటే కావాలి కాయకపోతే నువ్వు దేశాన్ని నాశనం చేస్తావా?
కావాలి కాస్తాడు. కాస్తే ఇన్ని కోట్ల మంది ఉన్న కాడ, ఇంత పెద్ద బార్డర్ ఉన్న కాడ అవకాశాలు ఉంటాయి తెచ్చుకునేందుకు. నువ్వు తప్పు చేస్తున్నాడని నేను చెప్తే, అరే నువ్వేం చెప్తానో కావాలి కాస్తూ నేను ఏం చెప్తాను అంటే ఏం చెప్పాలి నేను చెప్పండి. దానికి ఆన్సర్ ఉంటుందా? శరత్ గారు, ఇది వితండవాదం కాదా ఇది? శరత్ గారు, ఇప్పుడు అడ్వకేట్ శరత్ గారు ఆ ఉద్దేశం ఏంటంటే మానవ హక్కులు అనేవి మనుషులకు ఉంటాయి కానీ మృగాలకు ఉండవు. మనుషులు కాదు అసలు, వాళ్ళ అవతల వాళ్ళు చంపుతుంటే. ఒకటి మాత్రం ఉంది సార్, వీఆర్ ప్యారలల్ లైన్స్, వీ ట్రావెల్ టుగెదర్ బట్ వీ విల్ నెవర్ అగ్రీ ఆన్ ఎనీథింగ్. నేను సోదరితో గానీ లేకపోతే ఆయనతో గానీ నేను ఎక్కువగా దీని మీద ఆలోచించడం వేస్ట్. ఎందుకంటే దెర్ ఈస్ ఎ సీరియస్ ఐడియాలజికల్ డిఫరెన్స్ బిట్వీన్ అస్. Fundamentally, I feel that fundamental rights are not granted. They are born rights. We have only recognized them by a constitutional process. Every person, please. Sir, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఒక విషయం సార్, నేను మిమ్మల్ని అంటలేను, భరత్ గారు చెప్తున్నా సార్. మావోయిజం అంటేనే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడము. మావోయిజం అంటేనే చైనాలో ఉన్న కమ్యూనిజం ఏకపక్ష పాలన ఏదైతే ఉన్నదో, ఏకపార్టీ పాలన ఉన్నదో అది రావాలని వాళ్ళు కోరుకోవడము. కాబట్టి ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం, రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాలను వ్యతిరేకించడం, ప్రభుత్వాలను వ్యతిరేకించడం, చట్టబద్ధ పాలనను వ్యతిరేకించడం, ఏకపక్ష పాలన రావాలి, నియంతృత్వ పాలన రావాలి, చైనా లాంటి మావో కళలుగా ఉన్న పాలన రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది దేశద్రోహం. దాన్ని వీళ్ళు సమర్థిస్తున్నారు. శరత్ గారు సార్, ఇప్పుడు థామస్ జెఫర్సన్, వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్, హీ సెడ్ వన్ థింగ్, ఎవ్రీ పర్సన్ ఇస్ బార్న్ విత్ ఇన్ఎలియనబుల్ రైట్స్ అని. అట్లనే మనిషి పుట్టుకతోనే కొన్ని హక్కులు వస్తాయి సార్. ఈ హక్కులను మీరు మేము దయతో హక్కులు రావు, బాధ్యతలు వస్తాయి. మీరు హక్కులు అంటా, నేను బాధ్యతలు అంటున్నా. బాధ్యత లేకుండా హక్కులు ఉంటాయి, బాధ్యత ఉంటే ఆటోమేటిక్ గా హక్కులు మాట్లాడతారు. ఇక బాధ్యత గురించి మీరు చెప్పకండి దయచేసి, ఎందుకంటే మనం ఏదైనా వేరే అట్లా కాదండి. బాధ్యతగా ఉన్నప్పుడు హక్కుల స్థానం ఎక్కడున్నదండి? బాధ్యత విస్మరించినప్పుడు హక్కుల గురించి వస్తుంది. అది ఆ బాధ్యత అందరికీ ఉంటుందంటాను నేను. పౌరుని యొక్క పౌర బాధ్యతలు లేకుండా పౌర హక్కులు ఉండయి. సారీ, I don't agree with you, sir. నాకు కూడా సోషల్ సైన్స్ తెలుసు. పౌర బాధ్యతలు లేకుండా హక్కుల గురించి మాట్లాడితే హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు పౌర బాధ్యత లేనప్పుడు నీకు హక్కు ఎక్కడి? జీవించే హక్కు ఎక్కడి? అంటే నేను ఎవరిని పడిన వాళ్ళు చంపుతున్నాను నేను అంటే how can you decide that we don't have any responsibility? నేను ప్రతి ఒక్కరు సార్ 140 కోట్ల మందికి పౌర బాధ్యత ఉంటదని నేను చెప్తున్నా. 140 కోట్ల మందికి పౌర బాధ్యత ఉంటది. ప్రపంచంలో ఉన్న 900 కోట్ల మందికి పౌర బాధ్యత ఉంటది. పౌర బాధ్యత లేనోడు హక్కు గురించి మాట్లాడే హక్కు లేదు. హక్కు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? బాధ్యతల నుంచే హక్కులు వస్తాయి. నేను సోషల్ సైన్స్ చదివినా, నేను సైన్స్ చదివినా. సార్, నేను ఒక విషయం చెప్తాను. మీరు ఏది పడితే మాట్లాడాలి. మీరు ఒక The core value which I have been practicing and which I believe is that no man's life must be taken without subjecting them to due process of law. Any killing in the name of curbing extremism or in the name of protecting the borders or whatever it is, ఇట్లాంటివి ఏవి కూడా, ఈవెన్ యుద్ధంలో దొరికిన వాళ్లను కూడా మనం ఇంటర్నేషనల్ కోవెనెంట్స్ ప్రకారంగా సరెండర్ చేసేటువంటి విధానం ఒకటి ఉంది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో కూడా. ఇవాళ ఉక్రెయిన్ లో కొన్ని ప్రాంతాలను మళ్ళీ సోవియట్ రష్యా వాళ్ళు ఆక్యుపై చేసుకుని వాపస్ ఇవ్వాలా అని ఉక్రెయిన్ ఈస్ డిమాండింగ్ అండ్ యుఎస్ఏ ఈస్ నెగోషియేటింగ్. అంటే నేను అనేది ఏమంటే, నేను లింక్ పెట్టట్లేదు సార్, చెప్తున్నాను. ఇవాళ ఎప్పుడు కూడా యాదకుంచుకోండి, ఒక టేకింగ్ అవుట్ ది లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ వితౌట్ సబ్జెక్టింగ్ టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ మర్డర్. దిస్ ఇస్ వాట్ ది లా డిక్లేర్. శరత్ గారు, నేను 10 రోజులు మీ చర్చలు చూస్తున్నా. ఒక్క రోజు కూడా నక్సలైట్లు అన్యాయంగా చంపిన వాళ్ళ గురించి ఒక్కసారి కూడా మీరు విచారం వ్యక్తం చేయలేదు. కానీ ప్రతిరోజు వాళ్ళకు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చంపిన వాళ్ళ గురించి మాట్లాడతలేరు మీరు. సార్, దిస్ డిబేట్ ఈజ్ అబౌట్ ది సరెండరెన్స్ ఆఫ్ ద నక్సలైట్స్ అండ్ ఆల్సో ది కిల్లింగ్ ఆఫ్ ద నక్సలైట్స్ మీద టాపిక్ వచ్చింది. నిన్న డిబేట్ మీరు పార్టిసిపేట్ కాలేదు, మీరు వినలేదు. కానీ నేను విన్నా నిన్న కూడా విన్నా. నేను అందరి చర్చలు విన్నా, ప్రతిరోజు దీన్ని చూస్తున్నా. నిన్న పార్టిసిపేట్ ప్రతిరోజు మీరుంటున్నారు. మీ పాత్ర మారదు కానీ అందరి పాత్ర మారుతున్నది. అందరి చర్చలు మీ చర్చ కూడా వింటున్నా, నో డౌట్.
కాకపోతే నేను ఏమంటున్నా అంటే సరే ఇవన్నీ డిబేట్ జరగనియండి, ప్రజాస్వామ్యంలో చర్చకు స్వాగతించాం, అవన్నీ చేద్దాం. కానీ ఇప్పటి వరకు నేను ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం పార్టీలో సంబంధం లేదు. ఈ దేశంలో ఉన్న చట్టబద్ధ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో నక్సలైట్ని ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అన్యాయంగా చంపలేదు. వాళ్ళని లొంగిపోమ్మంటున్నారు, పునరావాసం ఇస్తున్నారు, ఆ ఏరియాలలో డెవలప్ చేస్తున్నారు. ఎన్నో రకాల 50 ఏళ్లలో ఎన్నో మారిన 50 ఏళ్ల కింద ఉన్నట్టు ఇప్పుడు చాలా డెమోక్రసీ ఉంది, సమస్య ఉంటే చర్చలు ఉన్నాయి, మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతున్నారు కదా. ఒక్క రోజులోనే అంత కాదు కదా, చేసుకుంటూ పోతున్నారు. నక్సలైట్లను అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా ఏం చంపలేదు. ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ గా ఉన్నదో, ఎక్కడైతే వాళ్ళు పోలీసులను ఇబ్బంది పెట్టిందో, పోలీసులు వాళ్ళని పట్టుకునే క్రమంలోనో లేదా ఇట్లాంటి క్రమంలోనో చేస్తున్నారు అంతే తప్ప ఎక్స్టాండరీ గా జరుగుతున్నాయి తప్ప మొత్తం దేశం అంతా ఎక్కడ పడితే అక్కడ అన్డెమోక్రటిక్ గా చేస్తలేరు. విపరీతంగా హింసను సృష్టించి పాలకులను కానీ లేదంటే పోలీసులు కానీ చంపినప్పుడు దాని మీద లొంగిపోకుండా వాళ్ళు అదే తుపాకీ పట్టుకొని మేము కొట్లాడతాం అన్నప్పుడు ఆ కన్ఫ్రంటేషన్ లోనే పోతున్నారు తప్ప అంత మిక్కిలేం లేదు. కాకపోతే మీరు చర్చ తీసుకొస్తాను, ఒకే ఒక చర్చ ఏంటంటే అది బూటక ఎన్కౌంటరా, నిజం ఎన్కౌంటరా, బూటకము ఎన్కౌంటర్, నిన్న కూడా ఇవి బూటకపు ఎన్కౌంటర్, నిజం ఎన్కౌంటర్ అనేది ఉండదు. యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో ఎత్తులేసి వాడు చెప్తాడు, వీడు చెప్తాడు, ఇది ఉంటుంది అంతే. ఇక ఉన్నప్పుడు వీళ్ళకి పై చేయితే పై అవుతుంది అంటే వాళ్ళకి పై చేయనప్పుడు మీరు మాట్లాడరు, వీళ్ళకి పై చేయనప్పుడు మీరు మాట్లాడతారు, వాళ్ళ హక్కు గురించి మాట్లాడతారు. మరి పోలీసులు వెళ్ళిపోతే వీళ్ళ హక్కులు ఏం కావాలి అది మాట్లాడారు. వీళ్ళకేమైనా వ్యక్తిగత కక్ష ఉన్నదా? వాళ్ళకు పాలనలో భాగంగా గవర్నెన్స్ లో భాగంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి వాళ్ళ మీద ఏం వ్యక్తిగత కక్ష లేదు. నేను 83 ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్. మేము ఒకవైపు బాలగోపాలు, ఒక ఎల్దండ రఘుమారెడ్డి ఒకే వేదిక మీద మాట్లాడితే రాడికల్స్ మేము నేషనలిస్ట్ అందరం కలిసి విన్నోళ్ళం. అప్పటి నుంచి ఇవన్నీ చదువుకున్న వాళ్ళం. కాబట్టి అనవసరంగా ఎవరో పౌరుల ప్రాణాలు కానీ ఏ ప్రభుత్వాలకు కూడా ఉండాలి, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా కానీ. పట్ల నాకు ఏ రకమైన డౌట్ లేదు. నేను మీరు మేధావి తెలియగలని ఒప్పుకున్నాను. చర్చ క్లోజ్ చేయాలి 2-3 minutes లో. 1 minute. ఎస్ మౌనిక గారు. ఎస్ 1990లో కాకతీయ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ని కాల్ చేసింది ఎవరు? నక్సలైట్లు. గట్కేసర్ ట్రైన్ లో కాల్ చేసి 48 మంది ప్రాణాలు కాలబెట్టింది ఎవరు? నక్సలైట్లు. ముసలం వచ్చేసి వాళ్ళని కూడా కొట్టుకొని వస్తుంటారు. అంటే వీళ్ళు ఇట్లా పబ్లిక్ ప్రాపర్టీని పాడు చేస్తారు, ప్రజల ప్రాణాలు తీస్తారు, వాళ్ళు కూడా కొట్టుకొని చేస్తారు. జర్నలిస్ట్ ముఖేష్ ని చంపింది ఎవరు? నక్సలైట్లు. హయగ్రీవాచార్ని చంపింది ఎవరు? నక్సలైట్స్. డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ లీడర్స్ ని చంపుతుంది ఎవరు? నక్సలైట్స్. దేశం కోసం ప్రాణం అంకితం చేస్తామని చెప్పేసి ఆర్మీలో జాయిన్ అయిన జవాన్ల మీద దాడులు చేస్తున్నది ఎవరు? నక్సలైట్స్. రైట్ టు లివ్ అనేది వీళ్ళకు ఉండకూడదు. ఎందుకంటే రైట్స్ కమ్స్ విత్ ద రెస్పాన్సిబిలిటీ. వీళ్ళకి సిటిజన్ గా రెస్పాన్సిబిలిటీస్ లేని వాళ్లకు రైట్ టు లివ్ అనేది ఉండకూడదు. శత్రువుకి ఎట్లయితే రైట్ టు లివ్ అనేది మాట్లాడినామంటే యుద్ధం చేయడం ఎందుకు? ఇంకా ఇదే కమ్యూనిస్ట్ దేశం అయిన చైనా మీరు చూడండి, ముస్లింలను రోజా కూడా చేయనీయకుండా వాళ్ళ మీద ఆంక్షలు పెడుతుంది. ఎంతమంది పిల్లల్ని కానాలనో పెళ్లిళ్ళు చేసుకోవాలనో వద్దో ఇట్లాంటివన్నీ కూడా పెట్టే కమ్యూనిజం ఉన్న చైనా మనం ఆదర్శంగా తీసుకుంటే సర్వనాశనం అయిపోతుంది హ్యుమానిటీ. నెక్స్ట్, ఈ కంటెంట్ అంతటికి కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ డెవిల్స్ అడ్వకేట్స్ అనే నా ఒపీనియన్. భరత్ గారు. ఓకే, శరత్ గారు ఫైనల్ రిమార్క్స్. ఒక్కటండి, ఒక్క శరత్ గారిని పెట్టి మమ్మల్ని అందరిని పెడతారు, ఇంకో ఇద్దరు పెట్టనుంటారు శరత్ గారు అంటారు. లేదు, అంతకుముందు జూలకంఠ రంగారెడ్డి గారు కూడా ఉండే. ఒక్క శరత్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు? లేదు, ఒక్క శరత్ గారు 10 మందితో సమానం. సీనియర్ అడ్వకేట్ ఒక్క శరత్ గారు 10 మందితో సమానం. మనకి అమోఘమైన మేధస్తుంది వారికి. ఒక్క శరత్ గారు 10 మందితో సమానం. సార్ ఒకటి, of course I disagree with them on certain aspects అనుకోండి. అయితే ఒక మేజర్ పాయింట్, I mean towards the end of this debate what I would suggest is that the decision of the extremist brothers and sisters to come overground, to surrender their weapons and want to live in mainstream of life అనేదాన్ని I welcome it wholeheartedly. Okay. But at the same time, at the core of my personality law, I never agreed with injustice. It is for this reason I am known for my fight in the courts as well as outside also. నేను అక్కడ కేసీఆర్ దగ్గర పనిచేసినా గానీ 7.5 సంవత్సరాలు పనిచేసినా కొన్ని అంశాల మీద
డిసగ్రీ అయ్యి తీసి రాజీనామా చేసి మూతి మీద విసిరి వచ్చిన వ్యక్తి నేను. అంటే పొజిషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ నాట్ కమ్ జస్ట్ లైక్ దట్. మరి నేను అనేది ఏమంటే హ్యూమన్ వాల్యూస్ ని ప్రొటెక్ట్ చేసే కంట్రీ లాగా భారతదేశము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ది world today. India has got its own reputation. We should not allow it to be spoiled. We should not be identified as a banana republic. ఈ దేశంలో రైట్ టు లైఫ్ అనేది ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ రైట్ అనేటువంటి ఒక భావన దేశ ప్రజలందరిలో ఏర్పడాలా. అంతేగాని రైట్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు ది ఎఫ్లుయెంట్ సెక్షన్స్, ఓన్లీ టు ది రిచ్ పీపుల్ అనే యాంగిల్ ని నేను యాక్సెప్ట్ చేయను. డెఫినెట్లీ మై sympathies will be always with the people who are victims of violence. Okay. Thank you, Shankar Maunik garu, Sharath garu, Narhari Venugopal Reddy garu, Perala Shekhar garu, Julakanti Rangareddy garu. సో చర్చలో చాలా మంది జాయిన్ అయ్యారు. ఇవాళ కూడా తెలంగాణలో 37 మంది లొంగిపోయారు, 59 మంది ఇంకా తెలంగాణ నుంచి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉన్న లెక్కలు తెలియాల్సి ఉంది. ఒకటే విజ్ఞప్తి, సరే ఇంతకాలం అండర్ గ్రౌండ్ లో ఉండి మీరు ఏదైతే సిద్ధాంతం సాధించాలనుకున్నారో అదైతే సాధ్యం కాలేదు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రాదని ప్రూవ్ అయింది. వస్తుందని ఇంకా కూడా ఎవరైనా అనుకుంటే అది భ్రమ. కాబట్టి మీ సిద్ధాంతం, మీరు నమ్మిన సిద్ధాంతం ఎవరికైనా ఏ సిద్ధాంతమైనా ఉండొచ్చు. అది కమ్యూనిస్టు సిద్ధాంతమైనా, లేకపోతే మావోయిస్ట్ సిద్ధాంతమైనా, లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైనా, ఎవరికైనా ఉండే హక్కు ఉంది. మీ సిద్ధాంతంలో ప్రజల్లోకి రండి, ఆ సిద్ధాంతం గురించి ప్రజల్లో ఫైట్ చేయండి. ప్రజలకు నచ్చితే గనక మీరు కూడా దాన్ని భాగస్వాములు కండి. అదొకటే కోరుకునేది. లొంగిపోవాలి, మిగతా వాళ్ళు కూడా లొంగిపోవాల్సిన అవసరం ఉంది. జనజీవన స్రవంతిలో కలవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రాణం కూడా పోకూడదు. అటువైపు నుంచైనా ఇటువైపు నుంచైనా కోరుకుందాం. ఇది వాళ్ళ